చిటికం నా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. మంచిది. దేవుని యొక్క చిత్తమును బట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనందరం కూడా కొంత సమయము దేవుని యొక్క మాటలను ధ్యానించుకొని ప్రార్థన చేసుకుందాం. సమయములు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభునామములు శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. ఈ సమయానుకూలతను బట్టి ఈ యొక్క దినమున గుడ్ ఫ్రైడే అంటే శుభ శుక్రవారము అనేటువంటి దానిని మన పూర్వీకులలో ఉన్నటువంటి కొందరు నిర్ణయించి యేసుక్రీస్తు వారు ఈ దినమున ఆ కలవరి శిలువలో చనిపోయాడని తెలియచేయటం జరుగుతున్నది. ఇది దేనిని బట్టి నిర్ణయించి ఉన్నారు, ఏ సమయాన్ని బట్టి నిర్ణయించి ఉన్నారంటే ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశమును విడిచి వెళ్ళినటువంటి సమయం ఉన్నది చూడు. ఆ సమయమునే పాత నిబంధన కాలంలో దానిని నీసాను మాసం అంటాం. నీసాను మాసం అది వారికి సంవత్సరములలో మొదటి నెలగా నిర్ణయించబడి ఉన్నది. ఆ మాసము 14వ దినమున అంటే వాళ్ళకు చెప్పబడినటువంటి ఆ సమయంలో వాళ్ళందరూ కూడా పస్కా అనేటువంటి ఒక దానిని ఆచరించాలని పాత నిబంధన చరిత్ర మనందరికి తెలియచేయుచున్నది. ఎందుకు వాళ్ళు పస్కాను ఆచరించమని దేవుడు చెప్పాడంటే ఈ దినము నుంచి, ఈ రోజు నుంచి మీరు ఐగుప్తీయుల బానిసత్వం నుంచి విడుదల పొందుకున్నారు. ఇక మీదట మీరు స్వతంత్రులే. ఇక ఎవరికి మీరు బానిసలు కాదు. ఇక మీదట మీరు స్వతంత్రులే. కాబట్టి ప్రతి వారు కూడా పస్కా బలి తినాలనేటువంటి విషయాన్ని పాత నిబంధన నిర్గమకాండంలో రాయబడి ఉంటది. అది మీరందరూ తర్వాత తెలిసిన చరిత్రే. దానికి సాదృశ్యంగానే లోకము గొడక పాప బంధకములో, పాపము యొక్క చెరలోనికి లోకములో ఉన్న జనులందరూ బంధించబడి ఉన్నప్పుడు ఆ బంధకములో నుంచి వారిని విడిపించటానికి కూడా పస్కా పశువు మన కొరకు వధించబడి ఉన్నది. ఆ పస్కా పశువే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఇదంతా చరిత్ర. ఎందుకంటే చరిత్ర తెలుస్తూ మనం బైబిల్ను చదువుకోవాలి. చరిత్ర తెలియకుండా బైబిల్ చదివితే ఆచారాలు పాటించాలంతే. ఆచారాలు పాటించడం అంటే తెలుసు కదా. ఆచారాలు దినములను, మాసములను, సంవత్సరములను, ఉత్సవములను అనేటువంటి ఆచారాలు ఇవి పాటించాలి. అందుకనే చాలా ప్రాంతాలలో ఈ దినాన ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అందరూ కూడా సన్నిధిలో ప్రార్థనలలో గడుపుతూ ఉంటారు. ఎందుకయ్యా 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల దాకా ప్రార్థనలో ఉంటున్నారంటే యేసు ప్రభు వారిని సిలువ మీదకి ఎత్తినటువంటి సమయము 3 గంటలు. సిలువ మీద ఆయన ప్రాణం విడిచిన సమయము ఉదయం 9 గంటలు ఆయనను సిలువ మీద కొట్టినారు. సిలువ మీద నుంచి ఆయన ప్రాణం విడిచిన సమయము మధ్యాహ్నం 3 గంటలు. ఈ మధ్యలో ఉన్నటువంటి కాలాన్ని వాళ్ళు ఎంతో ఫీల్ అవుతూ దేవుని సన్నిధిలో ఉంటారు. ఇది మనం ఏం చేస్తుంటామంటే ఇది నిజమే కదా, ఇది కరెక్టే కదంటే నేనేమి కాదనట్లేదు, కానీ ఇది ఆచారకంగా వచ్చేసిందంతే. ఆయన శిలువ మీదకి ఎక్కిన తర్వాత 7 మాటలు పలికాడు. ఆ 7 మాటలు ఒక్కొక్కరు ఒకసారి పలికి దానిని ధ్యానించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇదే అనుకుంటూ ఉంటాం. కానీ అసలు ఆయన శిలువ మీదకి ఎక్కటానికి గల కారణం ఏంది మనం అర్థం కావాలి. ఆయన శిలువ మీదకి ఎందుకు ఎక్కాల్సి వచ్చింది, ఆయనను ఎందుకు ఆ యొక్క యూదుల చేతికి అప్పగించబడాల్సి వచ్చింది, ఆయనకు ఎందుకు ఇన్ని చిత్రహింసలు పెట్టారు, ఇంచుమించు 150 కేజీలు ఉన్నటువంటి శిలువను
ఆయన భుజముల మీద ఎందుకు పెట్టవలసి వచ్చింది? ఇంచుమించు 3-4 అంగుళాలు ఉన్నటువంటి ఆ యొక్క మేకులు ఆయన చేతిలో ఎందుకు కొట్టవలసి వచ్చింది? ఏ ఇలాంటివన్నీ మనం కూడా బాగా అర్థం చేసుకొని కొన్ని విషయాలు మనం చూసుకుంటూ వస్తే ఇదంతా జరగాలి కాబట్టి జరిగింది అనుకుంటున్నాం. కానీ సిలువ అందరికీ యేశారు. యేసు ప్రభువుకి యేసినట్టుగానే యేసు ప్రభువుకి ఇరుపక్కల ఇద్దరు దొంగలున్నారు. ఆ ఇద్దరికీ కూడా సిలువేశారు. యేసు ప్రభువుని కొద్దిగా చిత్రహింసలు పెట్టారు. వారినైతే సాధారణంగా యేశారు. ఇంకా మనం చరిత్రలోనికెళ్ళిపోతే పేతురు గారిని కూడా సిలువేశారు. పేతురుని సిలువ వేశారు. అంటే తలక్రిందులుగా సిలువ వేశారు పేతురు గారిని. ఇప్పుడు ఇయన్నీ మనం ఎందుకు ధ్యానించాలంటే, మొట్టమొదట క్రైస్తవులు అర్థం చేసుకోవాల్సిందేందంటే, అసలకి యేసు ప్రభు వారిని సిలువ మీద ఎందుకు కొట్టారు? అది మనం అర్థం కావాలి. సిలువ మీద మరి చిత్రహింసలు పెట్టారు, ఇబ్బందులు పెట్టారంటే, ఇవన్నీ ఎందుకు జరగాలంటే లేఖనాల నెరవేర్పు కోసం అంతే. అక్కడ మీరు బాగా చదువుకుంటూ వస్తే, ఆయన అంగీని పంచుకున్నారని రాయబడింది. ఎందుకంటే పాత నిబంధనలో లేఖనాలు నెరవేరాలి కాబట్టి. ఆయన సిలువ మీద ఉన్నప్పుడు దాహమని అరిచాడు. ఎందుకు అరిచాడంటే లేఖనాల నెరవేర్పు కొరకని. ఇవన్నీ లేఖనాల నెరవేర్పు కోసమే జరిగాయి గానీ, ఇక ఏది కాదు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఆయన సిలువ మీద పడిన వేదన కంటే ముందుగా బాగానండి. ఆయన సిలువ మీద పడిన వేదన కంటే ముందుగా అసలు ఆయనను సిలువ మీదకి ఎందుకు తీసుకెళ్లారనేది మనం అర్థం చేసుకోవాలి. బాగా అర్థం చేసుకోండి. బాగా గమనించండి. మీకు అర్థం కావటానికి ఒక చిన్న విషయం చెప్తాను. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాట చెప్పి నేను ముందుకు కొనసాగుతూ ఉంటాను కొద్ది నిమిషాలు. బైబిల్ గ్రంథంలో నుంచి ఈ మాటలు మీరు చదువుతున్నప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కొన్ని విషయాలు మీరు గ్రహించటానికి సిద్ధపడండి. యెషయా గ్రంథము 53 తీశారమ్మా? 53వ అధ్యాయము 53వ అధ్యాయము జాగ్రత్తగా చూడాలి ఈ సందర్భాన్ని మీరు. 53వ అధ్యాయము 3వ వచనం నుంచి నిదానంగా చదువుకుందాం. అమ్మా జాగ్రత్తగా వినండి. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించు వాడుగాను, మనుషులు చూడ నొల్లని వానిగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మెత్తబడని వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనము అతనిని ఎంచితిమి. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవలకు తొలగెను. యెహోవా మనందరి దోషము అతని మీద మోపెను. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదక తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనుపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మెత్తబడిన కదా,
సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించు వారెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ఇంకా 10వ వచనం కూడా చూడండి. 10. అతనిని నలుగగొట్టుట యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా బలి చేయగా అతని సంతానము చూసును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. ఓకే. ఈ మాటను మనం ఒకసారి అర్థం చేసుకుందాం. అమ్మా, జాగ్రత్తగా వాక్యం వినాలి. శిలువ మీద పలికిన 7 మాటల గురించి ఈరోజు అందరము ధ్యానించుకుంటూ ఉంటాం. నేనేమి చెప్పొద్దు అనట్లేదు, వాటితో నాకు పని లేదు అనటం లేదు. శిలువ మీద యేసు ప్రభువారు 7 మాటలు పలికాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు, నీకు క్షమించమని. ఏ ఇంకా ఆయన మాట్లాడిన మాటను చూసినప్పుడు, ఇదిగో నీ కుమారుడని. తర్వాత మనం చూసినప్పుడు, అక్కడ చూసినప్పుడు, నా ప్రాణమును నీకు అప్పగిస్తున్నానని, ఏలి ఏలి లాబా సబక్తా అని, అంతా సమాప్తమైనది. ఈ 7 మాటలు ఆయన పలికినప్పుడు ఈరోజు ప్రపంచ క్రైస్తవంలో ఎక్కువ మంది ఈటనే చర్చిలలో ప్రస్తావన చేస్తూ ఉంటారు. అది మనం తప్పు అనొద్దు, అది చెయ్యొద్దు అనొద్దు. ఎవరి ఉద్దేశం వాళ్ళది, మనకు అవసరం లేదు. అయితే ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, యేసు ప్రభు వారికి ఆ గతి ఎందుకు వచ్చింది అసలు? అది ఇప్పుడు మన పాయింట్. యేసు ప్రభు వారికి ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పుడు మనం అప్పుడప్పుడు ఉన్నామనుకోండి. ఇప్పుడు నేను త్వరగా వెళ్ళిపోతుంటాను. వెళ్ళిపోతున్నప్పుడు కింద పడ్డాను అనుకోండి. కింద పడ్డప్పుడు నాకు కాలు ఇరుగుద్ది. కాలు ఇరిగినప్పుడు నేను మంచాన పడతాను. మంచాన పడ్డప్పుడు ఎవరైనా వచ్చి వాడికి ఆ గతి ఎందుకు పట్టిందంటే, వాడు కన్ను మిన్ను తెలియకుండా పోతున్నాడు, కింద పడి కాలు ఇరిగిందంట. ఇప్పుడు యేసు ప్రభు వారికి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? అది యెహోవాకు ఏమి ఇష్టమైంది? ఆ? బాగండి. ఏది ఇష్టమైంది? ఆయనను సిలువ వేయుట యెహోవాకు ఇష్టమైందా? అమ్మా, మీరు మాట్లాడాలి ఈరోజు. ఆయనను సిలువ వేయుట యెహోవాకు ఇష్టమాయెను అని రాయబడింది. అంతేనా? లేకపోతే ఏంది? అంతేనమ్మా? ఆమేన్. ఆయనను నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమైన, సిలువ వేయటం కాదు. సిలువ వేయటానికి మనిషిని తీసుకుపోయి అక్కడ కూర్చోబెట్టేసి, ఆ సిలువ మీద పడుకోబెట్టేసి 3 మేకులు కొట్టేసి సిలువెత్తేసి పక్కలో పొడిచి చంపేయొచ్చు. మరి ఇదంతా ఎందుకు అసలు జరగాల్సొచ్చింది? ఇదంతా జరగటానికి గల కారణం ఏంది? బాగా మనం ఆలోచించండి, ఒకసారి గమనించండి. ఇదంతా ఎందుకు జరగాలి? ఇప్పుడు మామూలుగా మీరు చూస్తే, కొన్ని విషయాలు గమనిస్తే, కోపమొస్తే మనిషిని చంపేయాలి. అవునా కాదక్కా? చంపేదానికి ఇబ్బందేమన్నా ఉంటదా? చంపాలంటే ఏం చేయాలి? ఆ? చంపాలంటే ఏం చేయాలి? ఏదైనా మత్తు పదార్థం ఏసేసి, మాత్రలేసి గొంతులో పెట్టేసి చెప్పేయాలి. లేకపోతే మొఖం మీద దిండు పెట్టేసి నొక్కితే సత్తారు. లేకపోతే కత్తితో కొడితే సత్తారు. మరి చిత్రహింసలు ఎందుకు పెడతారు? బాగా ఆలోచించండి. చంపటం వేరు, చిత్రహింసలు పెట్టడం వేరు గదక్కా! అప్పుడప్పుడు చాలా మంది అంటారు, నన్ను ఒక్కసారి చంపేయి, ఈ బాధ అంతా లేకుండా పోద్దంటారు. చిత్రహింసలు దేనికి పెడతారు? ఆ? ఏందమ్మా? ఇప్పుడు చిత్రహింసలు పెట్టిన వాడు చివరికి ఏం చేశాడు? చంపేశాడు. ఆ చంపేదైతే ఊరకనే చంపేసి మరి చిత్రహింసలు ఎందుకు పెట్టాలి? ఆ? చిత్రహింసలు చూడండి. జుట్టు పెరికేయటము, ఆ యొక్క మొఖం మీద ఉమ్మేయటము, పిడిగుద్దులు గుద్దటము, కొరడాతో కొట్టియటము, ముళ్ళ కిరీటం పెట్టియటము, నలుగురిలో నడుచుకుంటూ సిలువ మోసుకొని పోతుంటే ఆయనను చూసి హేళన చేపేయటము, ఇయన్నీ ఎందుకు జరిగింది అసలు నాకు అర్థం కాలేదు. ఎప్పుడు మీరు బైబిల్ చదివినా కూడా ఆలోచించండి. ఈ 7 మాటల గురించి ధ్యానించొద్దని నేను చెప్పటం లేదు. ఈ సిలువ మీద పలికిన 7 మాటలయ్యి. ఆయన ఎందుకు పలికాడంటే, ఆయన జీవితం మీద ఎందుకు పలకాల్సొచ్చింది అయన్నీ? ఎందుకు పలకాల్సొచ్చింది తెలుసా? ఏ? ఒక సందర్భాన్ని మీకు చెప్తాను, చూడతాను. మన పాయింట్‌లోకి మనం పోదాం ఈరోజు. ఒక విషయం చెప్తాను చూడండి అక్కడ. లూకా సువార్త 23 అధ్యాయము
చూసారమ్మా? హ్మ్. కాకపోతే ఓకే. యోహాను సువార్త 19 ఎక్కడ ఉంచండి, దానికి అక్కడికెళ్ళొద్దాం ఒకసారి. యోహాను సువార్త 19 అధ్యాయము 28వ వచనం. ఒక మాట చూడండి అక్కడ. అటు తర్వాత అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి ఏందమ్మా? లేఖనము నెరవేరునట్లు నేను దప్పిక కొనుచున్నానని ఏమన్నాడు? లేఖనము నెరవేరాలి. చీటి ఆ చొక్కాను పంచుకోవడానికి గల కారణం ఏంది? లేఖనం నెరవేరాలి. బాగా అర్థం చేసుకోండి. ముళ్ళ కిరీటం పెట్టడానికి గల కారణం ఏంది? లేఖనం నెరవేరాలి. ఆయనను కొరడాలతో కొట్టడానికి గల కారణం ఏంది? లేఖనం నెరవేరాలి. అందుకనే నేను మీకు ఇక్కడ చదివించిన సందర్భాన్ని బట్టి చూస్తే ఆయనని ఒక్కసారే చంపేయొచ్చుగా, ఇన్ని చిత్రహింసలు పెట్టి ఎందుకు చంపాలి అసలు నాకు అర్థం కాలేదు. లేఖనాలు నెరవేరాలి. అసలు లేఖనాలలో ఎందుకు ఇలా రాశాడు? ఇప్పుడు లేఖనాలు నెరవేరాలన్నాం కదా, లేఖనాలలో ఎందుకు ఇలా రాశాడు? యెషయా గ్రంథం 53 అధ్యాయం చూసినప్పుడు ఇలా రాయాల్సిన కారణం అసలు ఇలా రాయాల్సడానికి కారణం ఏంది? ఏదో ఒకటి ఉంటే కదా వరకు రాయరుగా. ఏదో ఒకటి ఉంటే కదా వరకు రాస్తారక్క. ఇప్పుడు ఒక మనిషిని ఓరక ఆ మాటలు ఈ మాటలు అంటున్నారంటే, ఎందుకు నన్ను ఓరక అంటున్నావంటే, ఏదో ఒకటి లోపల దొరకని అండుగా. ఏదో లోపల మనసులో పెట్టుకొని పైకి అంటాడు, అటంటాడు, ఇటంటాడు, కుక్క మీద, నక్క మీద, వంక మీద పెట్టి, దాని మీద పెట్టి, దీని మీద పెట్టి, ఇది చస్తే బాగుండు, అది పోతే బాగుండు, ఇది చేస్తే బాగుండు, చీ అంటుంటాడు. ఎందుకు ఊర చేతరించుకుంటావు? ఏమైంది చెప్పమంటే, ఏమి లేదు నిన్ను అన్నానంటే, ఎందుకు ఇన్ని మాటలు అనాల్సి వచ్చింది? లోపల ఏదో అర్థమైందా? ఇక్కడ యేసు ప్రభు వారిని సిలువ వేయటానికి కారణం ఏమి లేదు. సిలువ ఎంత తోడేస్తారమ్మ చెప్పండి మీకు తెలిస్తే? టక్కని తీసుకుపోయి అక్కడ నిలబెట్టేసి చేస్తారు. సిలువ పెద్ద సమయం కాదు. నాకు తెలిసి ఒక గంట కల్లా అయిపోద్ది సిలువ వేయటానికి. అసలు ఇదంతా ఎందుకు చేయాల్సి వచ్చిండ్రు? ఆ? అదే లేఖనాలు నెరవేరాలి, కరెక్ట్ కాదనట్లేదు. లేఖనాలలో ఎందుకు రాశాడట? ఊరకు రాశాడు కదా. లేఖనాలు ఇలా రాయటానికి గల కారణం ఏంది? భూలోకమును చూసినప్పుడు ఎంతో చెడిపోయి ఉంది. చెడిపోయినప్పుడు ఈయన్ని ఎందుకు శిక్షించాల్సి వచ్చింది? అసలు ఎందుకు ఇంత చిత్రహింసలు చేయాల్సి వచ్చింది అసలు? మనుషులకు బదులుగా ఆయన చేశారు. ఓకే. ఇప్పుడు మీకు అర్థం కావటానికి చెప్తాను. ఇక్కడే అనలాగా ఉండండి. మత్తయి సువార్తలోనికి రండి ఒకసారి. మీకు అర్థం కావటానికి చెప్తాను. సందర్భాన్ని మనం జాగ్రత్తగా చదువుదాం. ఓకే. సారీ. లూకా సువార్తలోనికి వద్దాం. మత్తయి సువార్తలో ఉంది. లూకా సువార్తలో కూడా మాట ఉంది అనుకుంటాను. చూద్దాం. 17 అధ్యాయం. 17 అధ్యాయం. చూసారమ్మా? 26వ వచనం జాగ్రత్తగా చదవండి. నోవాహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని జనములలో జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళు దినము వరకు జనులు తినుచు, త్రాగుచు, పెండ్లి చేసుకొనుచు, పెండ్లికియ్యబడుచు నుండిరి. చాలు. ఇక్కడ ఎవరి దినం గురించి మాట్లాడుతున్నారు? మనుష్య కుమారుడి దినము గురించి నేను ఇప్పుడు మాట్లాడట్లా. నోవాహు దినం గురించి మాట్లాడుతున్నాను. నోవాహు ఓడలోనికి వెళ్ళే వరకు జనాలు ఎలాగున్నారు? తినుచు, త్రాగుచు, పెండ్లి చేసుకొనుచు, పెండ్లికిచ్చుకొనుచు, ఇల్లు కట్టుకొనుచు, నారు నాటుకొనుచు ఉండిరి. వాళ్ళ పనులలో వాళ్ళు ఉన్నారు. బాగానండి. వాళ్ళ పనులలో వాళ్ళు ఉన్నారు. ఇలాగ ఉన్నప్పుడు దేవుడు భూలోకమును చూసినప్పుడు ఏమనుకున్నాడు? భూమిని నాశనం చెయ్యాలనుకున్నాడు. భూమి మీద మనుషులను అందరినీ చంపేయాలనుకున్నాడు. కోపం. ఏంటిదమ్మా? కోపం. ఈ కోపం ఎట్టాడి కోపం అంటే, ఒక్క దెబ్బతో మొత్తాన్ని విషపు వాడిని పంపించి చంపేతే పర్లా,
40 రోజులు ఏం పంపించాడు? వర్షాన్ని పంపించాడు. ఎందుకు 40 రోజులు వానను పంపించాడు చెప్పండి? ఎందుకు పంపించాడు చెప్పండి? ఒక్కసారి ఒక బాంబేసి సొదొమ గొమొర్రా లాగా తగలబెట్టేస్తే పోలా? మరి ఎందుకు 40 రోజులు వాన పడాల్సి వచ్చిందక్క? ఆ? ఏందమ్మా? మీరు బైబిల్‌ని ఆలోచించండి. మీరేదో క్యాజువల్ చెప్పొద్దు. ఎందుకు 40 రోజులు పడిచ్చాడు అసలు వాన? ఒక్కసారి సొదొమ గొమొర్రాను తగలబెట్టినట్టు తగలబెడితే పోద్దిగా? ఆ? 40 రోజులు వాన పడటానికి గల కారణం ఒకటుంది. ఎలాగుందంటే ఆ? ఎలాగుందంటే బాగానండి. ఎలాగుందంటే వాన ఒక రోజు స్టార్ట్ అయింది, 2 రోజులు స్టార్ట్ అయింది, 3 రోజులు పడుతుంది, 4 రోజులు పడుతుంది. వాన పడే కొద్దీ నీళ్ళేమవుతున్నాయి? నీళ్లు పెరిగే కొద్దీ మనుషులేమవుతున్నారు? ఆ? మనుషులేమవుతున్నారు? భయపడుతున్నారు. ఎలా తెలుసా? మీ పొలములో మీకు పొగాకు కాల్చిన ఆకు బయటోని ఆడ పెట్టారనుకోండి, ఇప్పుడు రేక దించి ఇప్పుడు ఒక్కసారి వాన పడ్డప్పుడు మీకు ఏది గుర్తు లేకుండా ఒక టెన్షన్ ఉంటది చూడు. ఆ టైంలో మీరేం చేస్తారో తెలియకుండా ఇప్పుడు ఈళ్ళకి ఏది గుర్తు లేకుండా వాళ్ళని చంపకుండా చావు దగ్గరికి తెచ్చుకొచ్చి చంపేశాడు. ఒకేసారి చంపలా. రోజు రోజు వాన పెరిగే కొద్దీ అప్పుడు వాళ్ళేమనుకుంటున్నారు? మనం ఎన్ని తప్పులు చేశాం, మనం ఎన్ని బాధలు చేశాం, మనం ఎన్ని చిత్రహింసలు చేశాం, మనం ఎన్ని ఇబ్బందులు పడ్డాం, అసలు ఎందుకు ఇలా జరిగింది? ఇప్పుడు అవకాశం ఉంటే బాగుండే, అవకాశం ఉంటే బాగుండే, అవకాశం ఉంటే బాగుండే అనే కొద్దీ రోజు రోజుకు నీళ్ళేమవుతున్నాయి? మోకాళ్ళ లోతు నుంచి తొడల లోతొచ్చాయి, తొడల లోతు నుంచి నడుముల లోతొచ్చాయి. నడుముల లోతొచ్చినప్పుడు కళ్ళ ముందు సావు కనపడుతుంది గానీ చచ్చిపోవాలన్న ధైర్యం లేదు వాళ్ళకి. ఆలోచించాలి మనం ఏదైనా ఒక సందర్భాన్ని. ఆలోచించాలి ఎలాగుంటదంటే, గ్యాస్ ఇంట్లో ఓపెన్ అయినప్పుడు ఎమ్మటే పగిలిపోతే బాగుండు. ఈ గ్యాస్ అంతా కూడా ఆవిరవుతున్నప్పుడు ఇప్పుడు మనిషి టెన్షన్ చూడాలి ఎట్టుంటదో. ఇప్పుడు మనిషి పరిస్థితి చూడాలి ఎంతుంటదో. ఎందుకంటే మనిషిని చంపాలంటే కోపం ఉంటే ఒక్కసారి చంపేస్తాడు. కోపం కాదు, అది చంపేయాలి కాబట్టి చంపేశాడు. కానీ కోపం ఉంటే ఏం చేస్తాడో తెలుసా? చిత్రహింసలు పెట్టి చంపేస్తాడు. అప్పుడప్పుడు మీరు చూస్తుంటారు చూడండి. ఎవరో ఒక ఆయనంట తన భార్యనంట ఏ ఏం చేసాడంట, ముక్కలు 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 ఎందుకు ముక్కలు ముక్కలు చేయాల్సి వచ్చింది చెప్పండి? ఒకసారి పొడిసేసి ఏడన్నా పారేస్తే సముద్రం కాడికి సముద్రాన్ని చూడటానికి పోతారమ్మని చెప్పేసి లోపల కొద్దిగా పడవలో టిప్పుకెళ్తామని చెప్పి నెట్టేస్తే పోలా? లేకపోతే ఎక్కడికన్నా విహారయాత్రలకు పోదాం అని చెప్పేసి ఒక పెద్ద లోయ కాడికి తీసుకెళ్ళేసి ఆ నుంచి నెట్టేస్తే పోలా? లేకపోతే మొన్న చూసా తిరణాలకు తీసుకెళ్ళేసి ఆ జెయింట్ వీల్స్ పైనుంచి కింద నెట్టేస్తే పోలా? కానీ ఎందుకు ఇలా చేస్తున్నాడంటే కోపము. ఎంత కోపం అది? మామూలు కోపమా? ఎంత కోపం అంటే అది తీరదనమాట. చచ్చిన తర్వాత కూడా చేరకుండా ముక్కలు చేసిన తర్వాత ఆ ముక్కలను కూడా ఇంకా నలిపినట్టు చూడండి, కైమా కొడుతున్నాడు కైమా. ఇప్పుడు కైమా కొట్టిన కోపం తీరిందంటే ఇంకా తీరలేదంటారు. ఇంకేం చేయాలి? అయినా కోపం తీరిందా? ఎందుకు అంత కోపము? బాగా చెప్పాలి. ఎందుకు అంత కోపము? అది కావాలి ఇప్పుడు మనకు పాయింట్. ఆమేన్. ఇంకా మంచిది, మీరు చెప్పిన మాట కరెక్టే. ఆ? ఎందుకు అంత కోపం వచ్చింది? కోపం రావడం సహజమే. ఇక్కడున్న మనందరికీ కోపం వస్తదక్క. కోపం రాదని నేను చెప్పట్లా. ఇంత కోపం ఎందుకు వచ్చింది అసలు చెప్పండి? అంత బాధ పెట్టిండ్రనే? అంటే మీరు చెప్పేయన్నీ ఇప్పుడు మీరు కూడా ఆలోచించండి. ఎందుకు ఏదో నోటికొచ్చి అలా మాట్లాడదాం. ఎందుకు అంత కోపం రావాలి చెప్పండి అసలు? ఎందుకు అంత కోపం వచ్చిందంటే నేను బాగా చెప్తున్నాను బైబిల్ ప్రకారమే. ఆమెను ఆయన అంత ప్రేమించాడు కనుక అంత కోపం వచ్చింది. ఎక్కువ ప్రేమించే వాళ్ళను మోసం చేస్తే ఆ కోపం తట్టుకోలేరు. అర్థమవుతుందా? ఎప్పుడెప్పుడు యాసిడ్ పోతుంటారు అప్పుడప్పుడు అబ్బాయి అమ్మాయి మీద. ఎందుకు? ఎక్కువ ప్రేమిస్తాడు. నాకు ఇష్టం లేదనగానే కోపంతో పోసేస్తాడు. ఎందుకు పోసావంటే ఇక నాకు దక్కనోడి ఊరికి దక్కకూడదని. అది చిత్రహింసలంటే. ఇప్పుడు దేవుడికి
ఎందుకు ఆయన్ని ఇన్ని చిత్రహింసలు పెట్టాల్సి వచ్చింది? అది ఇప్పుడు నా పాయింట్. ఈరోజు మన మీద శిలువ మీద 7 మాటలు రోజు పలుక్కోవటానికి చెప్పాడమ్మా. లేకపోతే 40 రోజులు ఉపవాసాలుండి ప్రార్థన చేయటానికి ఏమైనా పెట్టాడా? మరి ఎందుకని? ఆ? ఆమేన్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంత ప్రేమించాడు? ఆ ప్రేమకు హద్దు లేదు, ఆపు లేదు. ఆ ప్రేమ లోకములో ఎవ్వరు చూపించలేనంతగా ప్రేమిస్తే, ఇంత ప్రేమించిన మనుషుడు దేవుడిని ఏం చేశాడు? ఆమేన్. అది ఇక్కడ పాయింట్. ఎంత ప్రేమించిన మనుషుడు దేవుడిని ఏం చేశాడమ్మా? మోసం చేశాడు. ఆ మోసం ఎలాంటి మోసం తెలుసా? ఎలాంటి మోసం తెలుసా? ఎలాంటి మోసం అంటే మీకు అర్థం కావటానికి చెప్తాను, ఒకసారి బాగా గమనండి. 10వ వచనం చదవండి. 53:10 యెషయా గ్రంథము. మీకు అర్థం కావటానికి చెప్తాను. అతనిని నలుగ కొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. అతన్ని నలుగ కొట్టుటకు, నలగొట్టడం అంటే నలగొట్టడం అంటే అక్క, మీరు ఎప్పుడు ఏదో నలగొట్టలా? ఏది నలగొట్టలేదు అక్క మీరు? కళ్ళాలకు పోతే కంది కట్ట నలగదొక్కుతారుగా. ఎందుకు అంత నలగొడుతున్నారు? శ్రేష్టమైన ఇత్తనం బయటకు రావాలి కాబట్టి దాన్ని నలగొట్టు. మరి ఎందుకు నలగొట్టాలి? నలగొట్టాలంటే బాగానండి. ఆయనను నలగొట్టడానికి గల కారణం ఏందంటే, ఆయన ఒక మాట అన్నాడు. యేసుప్రభుడు ఒక మాట అన్నాడు. ఏమన్నారు తెలుసా? మీ అందరికి అర్థం కావాలంటే చెప్తాను చూడండి. ఏమని ఉంటాడు చెప్పండి? ఆమేన్. మనకు ప్రతిగా ఆయన అన్నాడు, ఇదిగో నాకు వీళ్ళ మీద ఎంత కోపం తెలుసా? వీళ్ళందరినీ చిత్రహింసలు పెట్టి ఒక్కొక్కళ్ళని కత్తికొక కండ లెక్కన మొత్తాన్ని నరికేసి ఇంత నరికిన తర్వాత కూడా నాకు కోపం తిరగపోతే, కాలబెట్టిన తర్వాత కూడా కోపం తిరగపోతే, ఆ రోజు వాళ్ళందరూ బొగ్గు కూడా తీసుకొని మింగేయాలంత కోపం దేవుడికి ఉంది మనుషుల మీద. మామూలు కోపం ఉంది అనుకున్నావా? ఎందుకు అంత కోపం ఉంది దేవుడికి? ఆ? ఎందుకు అంత కోపం ఉందమ్మా? ఇప్పుడు చెప్పాలి, ఎందుకు అంత కోపం ఉంది? ఎందుకు? తెలియదా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియల చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారిమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. దేవుడు మనల్ని ఎందుకు చేశాడంటే సత్క్రియలు చేయటానికి చేశాడక్క. ఏం చేయటానికి? సత్క్రియలు అంటే సత్యమైన క్రియలు, ఆయనకు నచ్చిన క్రియలు, మంచి కార్యములు. మీ అందరికి ఏదైతే అది అనుకోండి, కాదనట్లేదు. దేవుడు మనల్ని ఎందుకు తయారు చేశాడంటే ఆయనకు నచ్చినట్టుగా ఉండాలని తయారు చేశాడు. ఇంకా మనం బాగా అర్థం కావాలంటే, మీకు అర్థం కావడానికి ప్రతిదీ చెప్తాను, జాగ్రత్తగానండి. ఒక భర్త తన భార్యను ఎందుకు ప్రేమించి పెళ్లి చేసుకుంటాడంటే ఆయనకు నచ్చింది కాబట్టి. నచ్చకుండా చేసుకుంటాడా? నచ్చింది కాబట్టి చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ప్రతి దానికి ఏమంటాడంటే నాకు నచ్చినట్టుగా ఉండమంటాడు. నాకు ఇట్ట నచ్చింది ఇట్టుండు, నువ్వు ఇలాంటి డ్రెస్ వేసుకో, ఇలాగ నడువు, ఇలాగ చూడు, ఇలాగ మాట్లాడు, ఇలాగ తిను, ఇలా అన్నీ నచ్చినట్టు చేయమంటాడు. ఎప్పుడైతే వ్యతిరేకంగా చేస్తుంటాడో అప్పుడు ఏమైపోతుంటదో లోపల కోపం పెరిగిపోతుంటది. ఏం పెరుగుతుంటది? కోపం పెరుగుతుంటది. ఎంత పెరుగుతుంటది ఆ కోపము? చంపితే తీరే కోపం కాదమ్మా అది. చంపితే తీరితే వాడే, నేను చెప్పాను ఇందాక, ఊరేసేసి నేను నిద్రపోతున్నప్పుడు ముఖం మీద తిండేసి చంపేసి, అయ్యో నేను వచ్చేలోపు నా భార్య చచ్చిపోయింది, హార్ట్ అటాక్ వచ్చిందేమని క్రియేట్ చేసాడు. చంపితే తీరేంత కోపం కాదు. చంపిన తర్వాత కూడా ఆ శరీరాన్ని కూడా ముక్కలుగా కోసిన తర్వాత మిక్సీలో వేసి దాన్ని అంతా కూడా జ్యూస్ చేసి ఆ జ్యూస్ తాగినా కూడా తీరని కోపం అది.
ఛా అంటున్నారా? కోపం మనుషులు కోపం లోపల దూరి కానరాదు ఇప్పుడు. కనపడుద్దా? ఒక్క రోజు నిప్పు పెట్టి తగలబెడితే పోలా? 40 రోజులు రోజు రోజు ఈళ్ళు తినటానికి లేదు, కట్టెలు లేవు, పొయ్యి మీద అన్నం లేదు, తినటానికి లేకుండా అక్కడ ఇక్కడ తింటా చేతికి దొరికిన ప్రతిదాన్ని తింటా ఉంటే ఏది దొరక్క తల్లి ఏం చేస్తుందంట? బాగానండి, తల్లి ఏం చేస్తుంది? కడుపును పుట్టిన బిడ్డను తింటుంటే దేవుడు చూసి నవ్వుతున్నాడంట. తినండ్రా మీకు సిగ్గు రావాలని. అది కోపం అంటారు దాన్ని. ఎంతో ప్రేమించిన తండ్రి, ఎంతో ప్రేమించిన తల్లి తన కుమారుణ్ణి కోసుకొని వండుకొని తింటున్నారమ్మ. జరిగిందా లేదా? ఎక్కడ జరిగింది? గుర్తుంది ఎవరికన్నా? ఎవరికైనా గుర్తుందా? గుర్తు లేకపోతే మంచిది. హల్లెలూయా, స్తోత్రం. గుర్తు లేకపోతే మంచిది. గుర్తుంటేనే కదా నాకు ప్రాబ్లం. ఎక్కడుంది మళ్ళీ చెప్పాలి. గుర్తు లేకపోతే వదిలేయాలి అంతే. ఎక్కడ జరిగింది తెలుసా? సిరియనులు ఇశ్రాయేలు ఇంటి చుట్టూ సైన్యాన్ని వేసినప్పుడు అప్పుడు ఆ యొక్క వీధి లోపల ఉన్నటువంటి కుష్ఠరోగులు వీధిలో ఏం జరిగిందంట? ఏం జరిగింది? కరువు. అప్పుడు ఏందంట? గాడిద తల ఎంతంట? 80 రూపాయలకు అరపావు పావురపు రెట్ట. పావురపు రెట్ట అంటే తెలుసా? పావురం బయటికి పోతే వస్తుంది చూడు, అది అరపావు 5 రూపాయలకు అమ్ముతున్నారంట. కరువు అది. ఇప్పుడు రాజు దగ్గరికి 2 స్త్రీలు వచ్చి రాజుతో ఒక మాట చెప్తున్నారంట. ఏం చెప్తున్నారంటే, రాజా ఇదిగో నిన్న నేను ఈమె ఒక ఒప్పందం చేసుకున్నాము. నాకొక బిడ్డ ఉన్నది, ఈమెకొక బిడ్డ ఉన్నది. నిన్నటి దినమున మేము ఆహారం కొరకు ఈమె బిడ్డను కోసుకొని వండుకొని తిన్నాము. ఈ దినాన ఈమె బిడ్డను తినాలంటే ఈమె ఇవ్వటలేదు అనగాని నా దేశంలో ఎంత కరువు ఉందని రాజు ఏడుతున్నారు. మా పిల్లల్ని బయటకు తీసుకెళ్ళాడు, వాళ్ళిద్దరిని బయటకు తీసుకెళ్ళండి. చూడండి, బాగా గమనించండి. అర కేజీ పావురపు రెట్ట 5 రూపాయలు అన్నప్పుడు తల్లిదండ్రులు 2 తల్లులు వచ్చి ఒక బిడ్డ గురించి అక్కడ న్యాయం తీర్చమని రాజును అడుగుతున్నారు. నిన్న ఈమె కుమారుని వండుకొని తిన్నాం ఏం బిడ్డను, ఈరోజు ఈమె బిడ్డను వండుకుంటుంటే ఏమి ఇయ్యటలేదంటే రాజుకు చాలా బాధేసింది. ఇంత కరువు ఎందుకు వచ్చింది? ఇంత పరిస్థితి దేనికి వచ్చింది? అది కోపం. ఇప్పుడు బాగానండి, దేవుని కోపం ఎలా ఉందంటే 40 దినాలు రోజు రోజు వాన పెరుగుతుంటే ఆ వరద పెరిగిపోతుంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా నోవాహు దగ్గరికి వెళ్ళిపోయారు. నోవాహు నోవాహు మాకు తలుపు తీయమని బతిమలాడుతున్నారు. ఏమంటున్నారు? మాకు తలుపు తీయి. తలుపు తీయమని బతిమలాడేదేంది? తలుపు తీయమని ఎందుకు బతిమలాడుతున్నారు చెప్పండి? ఇప్పుడు మరి ఏం చేశారు? ఇంతకుముందు ఏం చేశారు? అంతకుముందు ఏం చేశారు? అదే ఏం చేశారు అక్కడ? మీకు చదివిచ్చింది అందుకే. తినుచు, త్రాగుచు, పెండ్లు చేసుకొనుచు, పెండ్లుకిచ్చుకొనుచు, ఇల్లు కట్టుకొనుచు, నారు నాటుకొనుచు, అమ్ముచు, కొనుచు, ఇదే పనిలో ఉన్నారు. వీళ్ళు పడుచుకుంటారా? ఇప్పుడు వాళ్ళు నన్ను పడుచుకోవాలంటే వాళ్ళకు నా విలువ తెలియాలి, దేవుని విలువ తెలియాలి. అందుకని ఒక్కసారి వాళ్ళ వరద రోజు రోజు పెరుగుతుంది. పెరిగిన ప్రతిసారి మనకు మీకా గ్రంథంలో కానీ మలా గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఏమి రాయబడి ఉందంటే, ఒక యూదుని దగ్గరికి 10 మంది అన్యజనులు వచ్చి మా అమ్మ కూడా రక్షించమని బతిమలాడుతానంటారు. ఆ దినం వస్తుందంట. అందుకని అన్నాడు, అంత కోపం వచ్చింది దేవుడికి. ఇక్కడ వాళ్ళందరిని చిత్రహింసలు పెడుతున్నాడు. ఇప్పుడు ఈ చిత్రహింసల మధ్యలో ఈ యొక్క నీరు పెరుగుతూ ఉన్నప్పుడు, బాగా నీరు పెరుగుతున్నప్పుడు పుట్లలో ఉన్న పాములు ఇళ్లలోకి జొరబడుతున్నాయి. అడవిలో ఉన్నటువంటి క్రూరమృగాలు వస్తున్నాయి ఊర్లలోకి. ఇప్పుడు ఈ ఆహారం కరువైపోయింది కనుక మనుషుల్నే పీక్కొని తినే రోజుల్లోకి వచ్చారు. ఎందుకురా మాకు ఈ పరిస్థితి వచ్చిందంటే దేవుని మాట వినలేదు. బాగానండి, దేవుని మాట వినలేదు. కాబట్టి ఇప్పుడు బాగా గమనించి ఆలోచించండి. ఇప్పుడు మరలా దేవుడు నోవాహు జలప్రళయం తర్వాత మనుషులందరినీ బాగు చేసిన తర్వాత మరలా మనుషుల మీద ఒక దృష్టి ఉంచాడు. ఏమన్నాడు తెలుసా? ఇదిగో నేను వీళ్ళని ఎప్పటికీ నాశనం చేయనని చెప్పేసి ఆయన ఏం చేశాడమ్మా?
ఒక నిబంధన చేసుకుని ఒక సహనం చూపించాడు. ఇప్పుడు మరలా దేవుడికి ఏం పెరిగింది? ఆమేన్. మరలా ఏం పెరిగింది? ఎందుకు పెరిగింది కోపం? మరలా కోపం ఎందుకు పెరిగింది చెప్పండి? అది పాయింట్. అప్పటికంటే ఘోరంగా ఉన్నారు ఇప్పుడు జనాలు. అప్పటికంటే ఘోరంగా ఎప్పుడంటే ఎప్పుడు? అది ఎప్పుడు ఇప్పుడంటే? ఇప్పుడు మీరు చెప్పాలంటే ఇప్పుడంటే ఎప్పుడు చెబితే మీరు సబ్జెక్ట్‌లో ఉన్నట్టే. ఇప్పుడంటే ఎప్పుడు? ఆమేన్. యేసు ప్రభువారు జన్మించే ముందుగా అని చెప్పండి. మరలా వచ్చే ముందు కాదు, జన్మించే ముందుగా. అప్పుడు ఆయన అనుకున్నాడు, ఈళ్ళ మీద నేను కోపం చూపాలి, ఈళ్ళని నాశనం చేయాలి, ఈళ్ళందరిని కూడా చిత్ర వంసలు చేసి, ఈళ్ళందరిని కూడా ఇబ్బంది పెట్టి, ఈళ్ళకి అన్నిటికీ కూడా మనుష్యుడు భూమి మీద పుట్టాలంటే వాడు నేను పుట్టనని భయపడేటట్టుగా చెయ్యాలని దేవుడు తీర్మానం తీసుకొని ఉన్నాడక్కడ. దేవుడు తీర్మానం తీసుకున్నాడు. ఒకసారి పుట్టాలంటే భయపడేటట్టు చేస్తున్నాడు. అప్పుడు అన్నాడు అక్కడున్న ఒక ఆయన, తండ్రి నేను వెళతాను వాళ్ళ దగ్గరికి. ఏమంటున్నాడు? దేనికి? ఇప్పుడు చెప్పాలి దేనికి? ఆ? మీరు ఎన్ని చెప్తున్నారు చెప్పండి. దేనికి వెళ్తానన్నాడు? దేనికి వెళ్తానన్నాడు? ఆ? అదే మీరు చెప్పేది కరెక్ట్ చెప్పండి కానీ ఏదో చెప్పాలి. కరెక్ట్‌గా చెప్పాలి చెప్పేది. ఎందుకంటే సబ్జెక్ట్ కరెక్ట్‌గా పోవాలంతే. దేనికి పోతానన్నాడు ఆయన? దేనికి పోతానన్నాడంటే, వాళ్ళు నీ మాట వినలేదు కదా ప్రభువా! నేను వెళ్లి నీ మాట వినేటట్టు చేస్తాను. వాళ్ళని నీ మాట వినేటట్టుగా నేను వెళ్లి వాళ్ళని మారుస్తానంటే, అయ్యా వాళ్ళు వినకపోతే అన్నాడు. వాళ్ళు వినకపోతే అన్నాడు. ఇప్పుడేం చెప్పాలి వాళ్ళు వినకపోతే? వాళ్ళు వినకపోతే ఏం చేయాలి? వాళ్ళు వినకపోతే నువ్వు వాళ్ళని ఎన్ని చిత్రహింసలు పెట్టాలనుకున్నావో అన్ని చిత్రహింసలు నన్ను పెట్టు. ఓకేనా? నువ్వు ఓకేనా చెప్పు. దీనికి తీర్మానం తీసుకొని వెళ్తావా? దీనికి నీకు అంగీకారమేనా? నీ ఇష్టమేనా చెప్పు. ఇష్టం లేకుండా వెళ్ళటానికి కాదు, నువ్వు వదిలేయి, నేను వాళ్ళని లేపేస్తానన్నాడు. నాకిష్టమే. ఎందుకంటే దేవుడు మనవలన ప్రేమించాడు. దేవుడు ప్రేమించినంతగా ఎవరు ప్రేమించాడు? యేసు ప్రభువారు ప్రేమించాడు. యేసు ప్రభువుకు మన మీద ఏముందమ్మా? ఇంకా? ఇంకా? యేసు ప్రభువుకు మన మీద ఏముందమ్మా? నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. అక్కడ అన్నాడు ఆయన, వాళ్ళు వినకపోతే అంటే, వాళ్ళు వినకపోతే వాళ్ళకు బదులు నన్ను శిక్షించమన్నాడు. ఎందుకు ఆ మాట చెప్పాడు? మీరసలు ఒక్కటైనా మామూలుగా ఆలోచించరా? ఏ కాడికి చచ్చిపోయిండు, ఆయన చచ్చిపోయిందే చెప్తున్నారు గానీ, అసలు ఎందుకు అన్నాడనేది ఒకసారి నన్ను ఆలోచించరా? ఎందుకు ఆయన మన గురించి అలా చెప్పాడు? వాళ్ళు ఇనకపోతే నన్ను చంపేయమని ఎందుకు చెప్పారు? ఆ? ఆయనకేందంటే యేసుప్రభు ఎట్టాటోడంటే, అప్పుడప్పుడు మీరు గూడక మీ భర్తలు, పిల్లలు తప్పు చేసినమ్మట ఏం చేస్తారో తెలుసా? కర్ర తీసుకొని నన్ను చావనివ్వుతానంటాడు. ఇప్పుడు నువ్వు పోతావా? నేను చెప్పి తాగయ్య అన్నాడు. ఒకవేళ నువ్వు చెప్పినా వినకపోతే, నేను చెబితే ఖచ్చితంగా వింటాడు. వినకపోతే నన్ను కొట్టు అంటే ఎందుకంటారు ఇట్లాగా? వాళ్ళు నా మాట వింటారన్న నమ్మకము. నమ్మకము ఏంది? నా మాట వింటారన్న నమ్మకం. అప్పుడప్పుడు అంటారు చూడండి, నేను చెబుతా వింటారు చూడండి అంటారు అప్పుడప్పుడు. చాలా మంది అంటారు, నువ్వు చెబితే ఇండు అంటాడు. ఎంత ఛాలెంజ్, ఎంత పందెము? నా ఇల్లు మొత్తం రాసేస్తాను నేను చెబితే వాళ్ళు వింటారంట. అంటే ఏంది? వాళ్ళు వింటారన్న నమ్మకము. యేసు ప్రభువారికి ఏమనుకున్నాడంటే, ఇదిగో ఈ ప్రజలు నా మాట అంటారు, వాళ్ళు వినటానికి నేను ఏదైనా చేస్తాను అని వాళ్ళ దగ్గరికి వెళ్తున్నానని. అప్పుడు ఆయన వచ్చిన తర్వాత మనము ఆయన మాట వినాలని మనకు ఏం చేశాడమ్మా ఆయన? ఏం చేశాడు? చెప్పండి ఏం చేశాడు మనకు? అంటే మనమంటే ఈ కాలం గురించి మాట్లాడదు. మీరు యేసు ప్రభువారు ఉన్న కాలం వరకు పోండి. ఏం చేశాడు? ఆమేన్. ఏం చేశాడు? గుడ్డోళ్ళకి చూపునిస్తే వీళ్ళు నా మాట అంటారనుకున్నాడు. చూపు పొందుకున్న తర్వాత నువ్వెవరు అన్నారు వీళ్ళు. 38 సంవత్సరాల నుంచి పక్షవాతంతో ఉన్న వాడి కాడికి పోయి బాగు చేస్తే
నువ్వు నా మాట వింటావన్నాడు. బాగుపడిన తర్వాత నువ్వెవరు అన్నారు వీళ్ళు. ఏ చనిపోయినటువంటి కుమారుని లేపితే ఇలా తల్లే నా మాట అంటది అన్నది. బాగుపడిన తర్వాత నాకు పని పాటలేదా, నీ చుట్టే తిరిగాను అన్నదేమో. ఇప్పుడు యేసుప్రభు వారు ఏమనాలి? ఇప్పుడు ఏమనాలి చెప్పండి? ఆమేన్. ఏందంట? నమ్మక ద్రోహులారా. ఆమేన్. నమ్మక ద్రోహులు ఎవరు? చూడండి. నేరము చేయని నీవు ఏం చేశాడంట? ఎందుకోసము? నీకు నేరం చేయలేదు. నాకు నేరం నీ మీద మోపుకున్నావు. ఎందుకు? నువ్వు నా మీద నమ్మకంతో పైనుంచి కిందకి వచ్చావు. నమ్మినావు. ఏమనుకున్నావు? నమ్మినావు. అప్పుడప్పుడు చాలా మంది ఉంటారు తెలుసా? వీళ్ళు మారరయ్యా అంటారు అప్పుడప్పుడు అక్క. వీళ్ళు మారరు. మనం ఏం చేస్తాం? మారతారు చూడంటాం. మనం పోయి వాడికి అంత చెప్పిన ఏం లేదనుకో, నా పరువు భద్రయ్య ఒక్కసారి నా మాట అని బతిమలాడుకుంటారు. నా పరువు భద్ర అంటారు. ఇప్పుడు ఏం చేస్తారు మీరు వాళ్ళ కోసం? ఏం చేస్తారు? మీరు చేసే చెప్పండి. ఎందుకంటే ఏం లేదు. ఎందుకు ఏం చేస్తారు? ఏం చేస్తారు చెప్పమంటవా? గిఫ్ట్లు ఇస్తారు. చాక్లెట్ కొనిస్తారే. బడికి పోరు ఊరు చెప్పినా నేను చెబితే పోతారు చూడు అంటారు. రే బడికి పోరు అంటావు, లోపల పోతా బడికి పోరు అంటారు, నేను పోను అంటాడు. 100 రూపాయలు ఇస్తారు పోరంట. ఎందుకు? నీ మాట నెగ్గించుకోవటానికి. ఇప్పుడు అదే యేసుప్రభు అన్నారు, మీరు ప్రాణాలతో లేని వాళ్ళకు ప్రాణాలు ఇస్తాను, గుడ్డి వాళ్ళకు చూపునిస్తాను, కుంటి వాళ్ళకు నడకనిస్తాను, చచ్చిపోయే వాళ్ళని తిరిగి బతికిస్తానంటే మీరు ఇచ్చిన తర్వాత ఏమన్నారు ఆయన? చూడండి. మీరు మీరు రొట్టెల తిని తృప్తి పొందుటకే నన్ను వెతుకుతున్నారు. ఆమేన్. దేనికి ఎతికారు యేసు ప్రభుని? దేనికి ఎతికారమ్మా? రొట్టెల తిని తృప్తి పొందటానికే ఎతికారు. ఇంకా దేనికి ఎతకలేదంట. అందుకనే చూడండి, ఇక్కడ బాగా గమనించి ఆలోచించండి. ఆనాటి యూదులే నిన్ను సిలువ వేశారని అనుకున్నాను, వేసింది వాళ్ళు కాదయ్యా నేనే అని పాట ఉంది కదమ్మా. పాట ఉంది కదా, పాట పడతారా? అంటే ఊరేసిన సిలువ నేనే అని చెప్పండి. ఆనాటి యూదులతో పని కాదు, ఇప్పుడు నేనని చెప్పండి. ఎందుకంట నేనని చెప్పమంటున్నాను? ఎందుకంటే ఫ్రాంక్ చెప్తాను. ఇప్పుడు సబ్జెక్ట్ సగం మీకు అర్థమైంది కాబట్టి ఫ్రాంక్ చెప్తాను. హెబ్రీయులకు రాసిన పత్రికలోనికి రండి, మీకు అర్థం కావడానికి చెప్తాను. మనం సిలువ మరణాన్ని ధ్యానించాలంతే. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు, బాగానండమ్మా, తప్పిపోయిన వారంటే తప్పిపోయిన వారు అంటే తప్పిపోయిన వారంటే మీరు చెప్పే అన్ని కరెక్టే, కాదనట్లేదు. తప్పిపోయిన వారు అనగానే మీకు ఏది గుర్తు రావాలి? అసలు ఈరోజు తప్పిపోయిన కుమారుడు గురించి నేను మాట్లాడినా? ఈరోజు ఏదో ఒకటి మాట్లాడినా. ఏది తప్పిపోయిన వారని చెప్పాను? యెషయా గ్రంథం 53 అధ్యాయములో మనకు మాట్లాడిన మాట ఉంది చూడండి. అక్కడ ఇది ఇక్కడే ఉంచి అక్కడికి రండి ఒకసారి. 53 అధ్యాయము 6వ వచనం చూడండి. 53:6. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడు తనకిష్టమైన త్రోవకు తొలిగను. మనందరం అన్నాడు. ఇక్కడ ఎవరు మనందరం అంటే? ఇక్కడ ఇప్పుడు పాయింట్లో చెప్తున్నాడు. ఇక్కడ మన అందరం ఎవరు? మీకు ఏదేది మీరు సీక్వెన్స్ చేసుకోవాలి తెలుసా? దేన్ని సమానం చేసుకోవాలి? 53:6 ఎబ్రీ 6:6 సమానం చేసుకోవాలి. మీరు వాక్యం ఎప్పుడు కూడా అలా ఆలోచించాలి. దేవుని యొక్క రాజ్యం కొరకు యేసు ప్రభు ద్వారా అద్భుతాలు పొందుకున్న మనందరము. నువ్వు పొందుకోలేదా యేసు ప్రభు ద్వారా అద్భుతం? ఏ అద్భుతం పొందుకోలేదా మీరు?
ఎవరు ఎడన్నోళ్ళు నేను పొందుకోలేదు అన్నోళ్ళు ఎవరన్నా ఒకరు చేయొద్దండి చూద్దాం. నాకు యేసు ప్రభు ఏం చెయ్యలేదు అనేవాళ్ళు చేయొద్దండి చూద్దాం. ఊరు ఉంటారేమో. మరి అద్భుతం పొందుకున్నావుగా. పొందుకున్న తర్వాత మళ్ళా ఏమయ్యావు? త్రోవ తప్పిపోయామనే మాటకి ఏం రాయబడింది? గొర్రెల వలె త్రోవ తప్పిపోతే, మీ గొర్రెల వలె త్రోవ తప్పిపోతాం. ఎందుకు తప్పిపోయారు? ఎందుకు తప్పారమ్మా? తనకిష్టమైన వాటి కోసం బయటికి పోయారు అంతే. ఎవరికి ఇష్టమైన వాటి కోసం? ఎవరికి ఇష్టమైన వాటి కోసం అమ్మా? నువ్వెప్పుడో మరణ ఛాయ గల ప్రదేశాలలో మరణానికి సాదృశ్యం అయిపోయి నీ జీవితంలో రోగము, వ్యాధి, బాధ అన్నీ ఉన్నప్పుడు అవన్నీ ఏం చేశాడంటే చూడండి అక్కడ 53 తీశారమ్మా. యెషయా గ్రంథం 53. మీరు అదే ఈరోజు మనకు సబ్జెక్టు తీశారా? 53 7 కాదు 11 అమ్మా చదివేది. 10 రెండో పాయింట్. ఆయన అతనికి వ్యాధి కలుగ చేసును. ఆయన అతనికి ఏం కలుగ చేశాడంట? ఏ వ్యాధి? అది ఇప్పుడు మన పాయింట్. ఏ వ్యాధి అక్క? వ్యాధి అంటే పాపమా? ఏ వ్యాధి? వ్యాధి అంటే బలా? వ్యాధి అంటే ఏందక్క? ఏ రోగం ఆయనకు వచ్చింది? ఏ రోగం? బాగా ఏంటంటే చేత ఇప్పుడు నీకున్న గుండె జబ్బు ఆయనకున్నది, నీకున్న అదేది రక్తస్రావము ఆయనకున్నది, నీకున్న కుష్టి రోగము ఆయనకు పెట్టాడు, నీకున్న నీరసము ఆయనకు పెట్టాడు, నీకున్న అదేంటిది దెయ్యము ఆయనకు పెట్టాడు. అన్ని ఆయనకు పెట్టాడు. నీ జబ్బులన్నీ తీసి ఆయన మీద వేసాడమ్మా. ఈ రోజు మన గుండె జబ్బు పోయిందని మనం ఎర్రవేగుతున్నాం. నీ గుండె జబ్బు ఊరు భరిస్తున్నాడా? నీకున్నటువంటి నీరసం ఊరు భరిస్తున్నాడా? నీ 24 గంటల కడుపులను ఊరు భరిస్తున్నాడా? ఇది అర్థం కాల క్రైస్తవులకి. ఈరోజు దేవుడి దేవుల బాగానే ఉన్నాం, ఆయనకు నచ్చకపోతే మళ్ళా తీసి నీకేశాడు అంతే. అతనికి వ్యాధి కలుగ చేసిన. వ్యాధి అంటే ఏదనుకున్నారు మీరు? ఏదో రక్తంతో ఇది కాదు వ్యాధి. ఈ రోజు నీ యొక్క శరీరములో ఉన్న జ్వరం పోయిందంటే ఆ జ్వరము ప్రార్థన వల్ల పోయింది పాస్టర్ గారు. అంటే ప్రార్థన వల్ల కాదు, ఆ జ్వరము ఆయన మీద వేసుకున్నాడు. అప్పుడప్పుడు చాలా మంది అనుకుంటారు, అయ్యా కడుపులో నొప్పి తట్టుకోలేకపోయినాను, పొద్దున్నే లేచి ప్రార్థన చేసుకొని నూనె రాసుకుంటే దెబ్బ తగ్గింది. నీ కడుపుల నొప్పి ఆయన మీద పడింది. ఇప్పుడు నువ్వు ప్రశాంతంగా ఆ పొలానికి ఆదివారం పనికి పోతున్నావు అంటే ఆయనకు రోగం పెట్టి నువ్వు పోతావా? అందుకే మళ్ళా తిరిగి నీకు పెట్టాడు. సిగ్గు రావాలని అని చెప్పండి. సిగ్గు రావాలని బైబిల్ పక్కా చెప్తుంది. సిగ్గు రావాలని చెప్పండి. అప్పుడు అంటారు, ఏందో ఈ మధ్య మళ్ళీ కొద్దిగా బాగుండటం లేదు, పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమంటే ఎందుకు? ఏమన్నాడు ఆయన? ఇందాకేం చెప్పారా మీరు? ఇందాకేం చెప్పారు? ఒకసారి చెప్పారు మీరు. నమ్మక ద్రోహులారా. ఏం ద్రోహులు అంటే వీళ్ళు? ఏమని వాగ్దానం ఇచ్చావు తెలుసా? ఈ రోజు నుంచి ప్రభువా నాకున్నటువంటి ఈ బలహీనత, మీకు అందరికి ఉన్న బలహీనతలు మీ అన్ని గుర్తుపెట్టుకోండి, మీ బలహీనతలు గుర్తుపెట్టుకోండి, తీసుకొని నీ మీద పెట్టుకుంటే నేను నీ పనిలోనే ఉంటానన్నావు. ఆయన నీ మీద నమ్మి అయ్యో మంచోడేలే నా పని తీసుకుంటానన్నాడు, ఈయన రోగం తీసుకుంటానని నీ రోగం తీసుకొని ఆయనలో పెట్టుకుంటే నువ్వు ఇప్పుడేమో కట్టిపొలలకు, పొగాకులోకి, కందిలోకి, మిరపలేకపోతే ఆయన మళ్ళీ నీకు ఇయ్యొద్దా? ఇప్పుడు నువ్వేమంటున్నావంటే దేవుడి దయవల్ల తగ్గింది, దేవుడి దయవల్ల తగ్గిందని నేను కాదనట్లా. ఆ దేవుడి దయ్యింది యేసు ప్రభు మీదకి పోయింది నీ రోగం. ఆ రోగం ఊరి మీదకి పోయిందంట. మీకు అర్థం కాల యేసు ప్రభు మీదకి నాకు రోగం ఎట్టబోద్దని. అర్థమైందా? అప్పుడప్పుడు చాలా మంది ఉంటారు చూడండి, బాగా అర్థం కావటం చెప్తాను. కిడ్నీలు పోతాయి కొంతమందికి. అక్క కిడ్నీ పోద్ది, పోయినమ్మటే ఆ కిడ్నీ ఏం చేస్తారు? ఇంకొకళ్ళు ఇస్తారు. అప్పుడు ఏమంటారు తెలుసా? నీ కిడ్నీ నీది కాదు, నాది నీకు ఇచ్చి నిన్ను బతికిచ్చాను, ఇప్పుడు నాకే బోబెట్టవా అంటారు. అప్పుడప్పుడు తల్లి కుమారుడికి ఏమంటే, నాకెట్ట 70-80 సంవత్సరాలు వచ్చినాయ్యా, నేను భూమి మీద ఇంకా బతికేం చేయలేను, నా కిడ్నీ తీసి నా కొడుకు ఏమంటే వాడు 2 కిడ్నీలతో ఎర్రవీగుతూ తల్లిని పరుచుకోకపోతే మీకు ఎంత కోపం ఉంటుంది? నా కిడ్నీ తీసుకొని ఎర్రవీగుతున్నాడు చూడు, కనీసం నన్ను పట్టించుకోలేదు, ఈసారి 2 కిడ్నీలు పోను కాక. తల్లి చెప్పేస్తుందా?
ఆమేన్ చెప్పిత్తది. కోపం వచ్చినప్పుడు ఊరేం దూషిస్తారు. అందుకని ఏమన్నాడు? మన శాపము ఆయన మీద పడింది. అతనికి వ్యాధి కలుగ చేసెను. ఆయన అతనికి వ్యాధి కలుగ చేసెను. ఎవరికి వ్యాధి కలుగ చేశాడు? తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు వారికి వ్యాధి కలుగ చేశారు. అందుకని మీరందరూ ప్రార్థనలు చేస్తారు. ఏమని ప్రార్థన చేస్తారు? మీ అందరూ చేసిన తర్వాత చివర్లో ఏమంటారు చెప్పండక్క? యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి అంటారు. అప్పుడు వెంటనే ఎవరు పోతాడు? యేసుప్రభు పోతాడు. అయ్యా ఇద్దో ప్రకాష్ కంట 24 గంటల కడుపులో నొప్పి అంట, తీసేయవా? నువ్వు మోత్తవా? నేను మోస్తాను. అయితే తీసుకో, నీ మీద పెట్టుకో. ఇప్పుడు నా కడుపు నొప్పి ఉంది, యేసుప్రభుకి వచ్చేసి నాది ఆయన తీసుకోవటం ఏంటంటే, ఆ 3 మేకుల మధ్య వేలాడే ప్రతి బాధని అంటావు, అన్ని బాధలు పట్టాడు. నాకు చూడబుద్ధి కావట్లేదు అన్నావు, చూడబుద్ధి కావట్లా. ఈ రోజు నువ్వేం చేస్తున్నావు? ఎబ్రీ 6:6 ఇప్పుడు చదువు, ఇప్పుడు తీసి చదువు. దేవుని దివ్య వాక్యమును, రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయావు. మళ్ళా వెనకడి స్థితిలోకి పోయిన నీవు నీ విషయంలో యేసు ప్రభుని మరలా ఏం చేస్తున్నావు? వాళ్ళు సిలువేసిరని చూసి ఈరోజు అందరూ ఏడుస్తారు, 7 మాటలు పలుకుతారు. ఒకళ్ళు లేసి తండ్రి నా ఆత్మ నీకు అప్పగిస్తున్నాను, ఇంకొకళ్ళు లేసి నాకు దాహం అవుతుంది, ఇంకొకళ్ళు లేసి అంటనేమంటారు తెలుసా? ఇదిగో నీ తల్లి, ఇంకొకళ్ళు లేచి ఏలి ఏలి లాభా సబక్త అని. ఈ కాదు పలకాలసుంది, నువ్వు వేసిన ప్రతి ఎదవభారానికి ఆయనను మరలా యేసు ప్రభు వారిని దేవుడు సిలువేస్తున్నాడు. ఎందుకు కొడుతున్నావంటే నువ్వు చేసిన ప్రతి దానికి నేను బాధ్యుని అన్నాడు. అప్పుడప్పుడు మనం కూడా చాలా మంచి వాళ్ళని తెలుసా? ఎంత మంచి వాళ్ళం అంటే, మనకు నిజంగా చెప్తున్నానండి, 1/4 మంది పంపిస్తే హామీ సంతకాలు పెట్టి వచ్చారు బ్యాంకులలో పోయి. అందరు హామీ సంతకాలు పెట్టి వచ్చారు. మొన్న ఈ మధ్య ఒక మేనేజర్ వచ్చేసి అన్నిటికీ లాకేశారు. నేను అప్పులేని హామీ పెట్టావుగా, నువ్వైనా కట్టు, వాడిని తీసుకురా. హామీ ఊరుండమన్నారు. హామీ అంటే ఏదో 1/4 మందికి పోసినాను కాదు. హామీ అంటే అతడు కట్టకపోతే నేను కడతానని అర్థం. ఇప్పుడు మనకు హామీ ఎవరున్నాడు తండ్రి దగ్గర? వాళ్ళకు లేకపోతే నేను పట్టుకుంటానన్నాను. ఇప్పుడు మనకు ప్రతిసారి దేవుడు మనం చేసిన ప్రతి దానికి బాధలు పెడతాడు, రోగాలు వ్యాధులు వస్తున్నాయి. ఇప్పుడు వెంటనే వ్యాధి వచ్చినమ్మటే మనం ఏం చేస్తాం? యేసు నామంలో అడుగుతున్నాము తండ్రి అంటాం. వెంటనే ఎవరు పోతున్నాడు? రాకెట్ వేగంతో పోయి తండ్రి దగ్గర పోయి నిలబడి, తండ్రి ఇదిగో జ్వరం వచ్చిందంట, గుండె జబ్బు అంటయ్యా, ఆపరేషన్ చేసినా సక్రం కాదంటయ్యా, ఏం చేయాలి? నువ్వు తీసుకుంటావు ఆ రోగం నా మీద అయ్యా, అయితే నువ్వు ఫ్రీ వెళ్ళిపో, నువ్వు రోగం భరించు, నీకు ఆరోగ్యం వచ్చింది, వెళ్ళిపో. ఇప్పుడు ఆరోగ్యం వచ్చిన తర్వాత ఏడున్నావు నువ్వు? ఇంకేం కోపం వస్తుంది ఆయనకు? కోపం రాదక్క? వస్తుందా రాదా? ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు? కోపం వస్తే ఏం చేస్తాడు? వెంటనే ఏం మాట్లాడతాడంటే, ఇట కాదయ్యా ఇంకొక రోగం పెట్టమంటాడు. ఈసారి ఏమొచ్చింది? నీకు అసలు తెలియని కూడా తెలియదు, కొత్త రోగం వచ్చేసింది. ఏంటి అక్కయ్య? అది రోగమా? అప్పటికప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది ఈ మధ్య కాలంలో. కూకున్నట్టు పడిపోతుంటారు. కూకున్న వాళ్ళు ఏం చేస్తారు? ఫ్యాన్ చూడండి. కూకున్న వాళ్ళు ఏం చేస్తారు? కూకున్నట్టే పడిపోతుంటారు. ఏందిరా కూకున్నట్టు పడిపోయిన ఉంటే? బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఎందుకు స్ట్రోకులు వచ్చాయి? ఎందుకు వచ్చాయి స్ట్రోకులు? ఏం ఆలోచనలక్క? ఏం ఆలోచనలక్క? ఇప్పుడు చెప్పాలి, ఏం ఆలోచనలు చెప్పండి, త్వరగా చెప్పండి, మళ్ళీ టైం చాలా అయిపోతుంది. మళ్ళా ఏం ఆలోచనలు? వ్యర్థమైనయా? కోపం రాదు వ్యర్థమైనవి అంటే, నా రోగం తీసుకొని నీ మీద పెట్టుకున్నావయ్యా, ఇప్పుడు నాకు పిల్లల గురించి టెన్షను, భార్య గురించి టెన్షను, భర్త గురించి టెన్షను, పొలం గురించి టెన్షను, ఇళ్లలో వాళ్ళ గురించి టెన్షను, ఇన్ని టెన్షన్లతో బీపీలు, షుగర్లు, లేనిపోని గ్యాస్ట్రిక్లు అన్ని వచ్చి డబ్బులు పడేసేయాలి. నీ రోగం ఎవరు తీసుకున్నాడు? నేను తీసుకున్నాను. మరి వీళ్ళ గురించి నీకెందుకు అక్క టెన్షన్? నాకు అర్థం కాదు. వాళ్ళ గురించి నీకు ఉండొచ్చు అక్క. మీరందరూ బాగుండండి, మీ అందరి టెన్షన్లు వాటి వల్లే మీకు బీపీలు, షుగర్లు, లివర్లు మొత్తం పోయాయి. ఇప్పుడు ఇది తీసేయాలంటే యేసుప్రభు అన్నాడు, ఇది ప్రమాదం కాదు కాబట్టి అట్నే ఉన్నీలే అన్నాడు.
ప్రమాదం కాదు కాబట్టి ఏం చేశాడు, అట్నే ఉన్ని అన్నాడు. అందుకో పౌలు గారు ఏమన్నాడు, నా శరీరంలో ఒక ముళ్ళు ఉన్నది, అది ఉండటం దేవుడికి మంచిదంట, అది ఉండకపోతే నేను మాట అనను. ఉండకపోతే నువ్వేం చేయవు, వింటావా మాట? 2-3 రోజులు బాగా ఎండకు పోయి కళ్ళు తిరిగి పడిపోతే వెంటనే 3 గంటలకు లేచి మోకాళ్ళు వేస్తున్నారు. ఇది నాకు అర్థం కాదు. 3 గంటలకు ఎందుకు మోకాళ్ళు వేసిన? ఇంతకుముందు వేసినవా? 3 గంటలకు లేచి మోకాళ్ళ మీద చేసయ్యా నీకు స్తోత్రాలయ్యా వందనాలయ్యా అన్నావు. అయితే ఓకే, ఆరోగ్యం ఇస్తున్నాను, ఆ రోగం అట్నే ఉంటుంది, కంటిన్యూ అయిపోతుంటాయి, ఇంక బావయ్యి. మీకు వచ్చిన చిన్న చిన్న పెద్దవి కాదు, ఈ ప్రమాదాలు కాదు, అంటే గుర్తులు. ఇప్పుడు అదే జరుగుతుంది ఇక్కడ. అతనికి వ్యాధికి కలుగ చేయుట ఆయనకు ఇష్టమైపోయింది. ఇష్టంగా తీసుకున్నాడా, లేకపోతే నాకు వద్దన్నాడా? నీకు ఇష్టమైతే ఏంటంటే, నాకు ఇష్టం ఏంది, వీళ్ళను నరకములో వేసి తగలబెట్టాలని నా కోరిక. తగలబెట్టా నా కోపం తీరదంటే, అంత కోపం ఎందుకు, నా మీద చూసుకోమన్నాడు. లేదా బైబిల్లో? మీకు అర్థం కావడానికి లేకపోతే ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఏమన్నాడు, ఒక ద్రాక్ష తోటలో ఏముందంట, ఒక అంజూరపు చెట్టు ఉందంట. తండ్రి వచ్చి అన్నాడంట, యజమానుడు దాన్ని నరికేయమన్నాడంట. 3 సంవత్సరాలు గడువేయమన్నాడంట తోటమాలి. ఎవరు ఆ తోటమాలి? ఆ అంజూరపు చెట్టు ఎవరు? నేను అని చెప్పుకోండి. ఎందుకు మనం అంటారు, అంజూరపు చెట్టు అన్నాను నేను, చెట్లు అన్నా నేను. ఇప్పుడు నా కోసం ఏమడిగాడు ఆయన, గడువు అడిగినప్పుడు. ఇప్పుడు బాగానండి, ఈ చెట్టుకు రాళ్ళు రప్పలు ఉంటే ఎవరు ఏరాలి? ఆమేన్. ఎవరమ్మా? అందుకే నీకు బాధలు వస్తే యేసు ప్రభు మీద పోతున్నాయి, దేవుడి దగ్గర దాకా పోవట్లేదు. యేసు ప్రభు భరిస్తున్నాడు. నువ్వు అంటావు కొరడాతో కుట్టేటప్పుడు వాళ్ళ చేతులు పడిపోను, నువ్వేనమ్మ కొట్టించేది, నీకు అర్థం కాలా? ఇప్పుడు ఎవరి చేతులు పడిపోవాలి? నువ్వు చేస్తే పాపాన్ని బట్టి ఆయన కొరడాతో కొట్టారు. ఏమన్నాడు, మరలా సిలువ వేస్తున్నారు. మరలంట ఆ యొక్క భటులంట యేసు ప్రభువుని కొడుతుంటే ఎక్కడ వాళ్ళకు బాధ అనిపించలేదు. ఈ రోజు నువ్వు మళ్ళా అబద్ధాలు ఆడుతున్నప్పుడు బాధ అనిపించిందా? మళ్ళా దేవుణ్ణి పక్కన పెట్టి నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నప్పుడు బాధ అనిపించిందా? మళ్ళా దేవుణ్ణి పక్కన పెట్టేసి నీ కోరికల కోసం ఉరుగుతున్నప్పుడు బాధ అనిపించిందా? అనిపించిందక్క? కరుణామయుడు, దయామయుడు, ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ సినిమా ఎత్తే దాన్ని చూసి వద్దన్న వస్తుంటాయి కళ్ళల్లో నీళ్లు. దయామయుడు సినిమా చూసినా వస్తాయి, ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ సినిమా చూసినా వస్తాయి, సీరియల్ చూసినా కళ్ళల్లో నీళ్ళు వస్తుంటాయి. ఎవరిని నమ్మాలి వాళ్ళను? సీరియల్ కూడా నీళ్ళు వస్తున్నాయి కదా అక్క, మరి రావక్క? మీకు చెప్పాలి అన్కంట్రోల్ అయ్యా, అవి కంట్రోల్ ఉండవు, నీకు తెలియకుండా కారిపోతుంటే ఏంది కారుతున్నట్టు. వాడు చూడు ఆమె నేను చిత్రహింసలు పెడుతుందా. కళ్ళల్లో నీళ్లు వచ్చటం మనుషులకి సహజమే, కానీ గుండెల్లో బాధ పడటము అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. అందుకేమన్నాడు తెలుసా? బాగానండి చూడండి ఇక్కడ, మన దోషమును బట్టి ఏమన్నాడు చూడండి, మన అతిక్రమమును బట్టి. లేకపోతే 4 చదవండమ్మా, 4, 10, 53:4 మీరు అక్కడికి రావాలి. నిశ్చయముగా అతడు మన రోగములను, ఎవరి రోగములు భరించడం అంటే? ఆమేన్. నేనేమన్నా ఇప్పుడు దాకా ఏమన్నా కాలక్షేపం కోసం చెప్పిన అనుకున్నావా? నీ రోగము ఆయన మీద తీసుకున్నాడమ్మా. నీకు మొన్నటి దాకా ఉన్నది కదా, నువ్వు అంటావు దేవుడు ఇంత తొందరగా దేవుడు తీసేయరా వచ్చింది పోదు, దాన్ని ఊరి దగ్గర పెట్టాడు, నీ దగ్గర ఉంచుకో కొన్ని రోజులు అన్నాడు. అయ్యా నా వల్ల అవుతుందంటే, వల్ల కాకపోతే ఊరు పొమ్మన్నారు నేను ముందు, ఊరు పొమ్మన్నారక్క. అప్పుడప్పుడు ఏమంటారు తెలుసా, నన్ను ఏం చేయమంటాం మేనేజర్ గారు, వాళ్ళు రాలేదంటే మరి ఊరు సంతకం పెట్టమన్నారు నిన్ను. ఇప్పుడు పోయి రారా పిలుస్తున్నాడంటే బిర్యానీ పెట్టేస్తావా? నీ క్వార్టర్ పోపించుకొని ఆమె సంతకం పెట్టుకొని 2000 ఖర్చు పెట్టి మళ్ళా తెచ్చిపోతాడు. 2000 ఖర్చు పెట్టి, ఎందుకంటే నీ అకౌంట్లో 2 లక్షలు ఉన్నాయి, వాడు వచ్చి సంతకం పెడితే కానీ నీ డబ్బులు నీకేయడానికి. నువ్వు ఎందుకు పెట్టమన్నా? ఇప్పుడు ఇంటికాడ వాళ్ళు అందరూ అంటారు అంత ఎందుకు నీకంటే, మంచోడు అనుకున్నాను, ఇప్పుడు చూసినవుగా, ఇప్పుడు మన డబ్బులు అట్ట ఎరక్కపోనీగా, ఎరక్కపోలా, వాడిని తీసుకొచ్చి అప్పగిస్తేనే నీ డబ్బులు బయటకు వస్తాయి. ఇప్పుడు యేసు ప్రభు వారిని మన కోసం ఏమయ్యాడు, ఆయన ఇరుక్కపోయాడు మధ్యలో. ఇప్పుడు మనం వాళ్ళని అప్పగించాలంటే ఆయన ఏమన్నాడు, అవసరం లేదు, నేనే పడతాను ఆ బాధలన్నీ. అదేమన్నాడు, నిశ్చయముగా అతడు మన రోగము అన్నాడా, రోగములను అన్నాడా? నీకెన్ని రోగాలు వచ్చినాయి తగ్గిపోతున్నాయంటే ఆయన మీద పడుతున్నాయని గుర్తుపెట్టుకోండి. అప్పుడప్పుడు అంటారు తలకాయ నొప్పి వచ్చింది, నూనె రాసుకోమంటే పోయింది, నీకు పోయింది, ఆయనకు పట్టింది ఆడ.
ఆయనకు తలనొప్పి పెడతా. అప్పుడప్పుడు ఏమంటారో తెలుసా? నేను ప్రశాంతంగా ఉన్నాను. పిల్లలు ఏమంటారు, చిన్న పిల్లలు ఉంటారు కదా! పెళ్ళిడికి వచ్చిన పిల్లోళ్ళు. నాకేం సంతోషంగా ఉన్నాను. నీ వల్ల మీ అమ్మా, నాన్నకి తలనొప్పి అయింది తెలుసా? ఇది అర్థం కాలేదు. నీకు సంతోషంగా ఉన్నాను అనుకుంటున్నావు. మన రోగములు ఆయన భరించెను. తర్వాత మన వ్యసనములను వహించెను. అయినను మత్తబడని వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను. ఎవరంటే ఇప్పుడు యేసు ప్రభువును బాధించింది? ఆమేన్. ఎవరమ్మా? యూదులా? పిలాతా? రోమన్ సామ్రాజ్య చక్రవర్తా? మరి ఎవరంట బాధించింది? ఎందుకు బాధ పెట్టాడు? ఆమేన్. మాటిచ్చిండు మన మీద నమ్మకంతో. మనం నమ్మక ద్రోహులు, ఆయనకేం తెలుసు పాపం. దేవుడికి తెలుసు కదా, వీళ్ళు నమ్మక ద్రోహులు. ఏడదాకా నేను దాకా చివరి దాకా వచ్చి నువ్వు సిలువ మరణానికి పోతే నిన్ను వదిలి చెల్లిపోతారు అన్నారుగా. దేవుడికి తెలుసు. జాగ్రత్త అంటే ప్రాణం పెట్టైనా కాపాడుకుంటానయ్యా. ఇప్పుడు 7 మాటలు పలకటం కాదు, నీవు నీ జీవితంలో దేవుడికిచ్చిన మాట నిలబెట్టుకుంటున్నావా? నిలబెట్టుకొని ప్రతిసారి నువ్వేం చేసుకోవాలి? ఆ? ఏం చేసుకోవాలి చెప్పండి? ఏం చేసుకోవాలి? గుడ్ ఫ్రైడే అని చెప్పండి. ఎందుకంటే రోజు చంపేస్తారు కదా యేసు ప్రభు సిలువలో. ఒక రోజు అయితే పర్లా, గుడ్ ఫ్రైడే రోజు చంపేస్తున్నారు కదా. రోజు ఆయన సిలువ వేస్తున్నట్టేగా. పౌలు గారు ఏమన్నా తన సొంత పెత్తనంతో రాశాడా, లేకపోతే పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాశాడా? ఏమని రాశాడు అక్కడ? మరలా అన్నాడు. మరలంటే అదే మరలంటే తెలుసుగా. ఇప్పుడే తాగుతే మళ్ళీ పోయి తాగాలా? అదే కదా మరలంటే. ఇంతకు ముందు యూదులు వేశారు, ఇప్పుడు మరలాని వేస్తున్నాం. ఇంతమంది ఒక్క ప్రభువుని సిలువ వేస్తున్నారు. ఆ సిలువ ఎంత ఘోరమైందంటే మనకు ఆ బాధ ఏదో తెలియటానికి ఆయన అన్ని చిత్రహింసలు పెట్టాడు. మీరు పాపం చేసిన ప్రతిసారి ఆయనకు అంత బాధ. కొరడాతో కొడుతుంటేనంట ఆ శరీరం మీద ఉన్నటువంటి మాంసం అంతా లేసొస్తుందంట. నువ్వేడా నేను ప్రార్థనకు రాను, నేను బూతు మాటలు తిట్టిన ప్రతిసారి ఆయన శరీరం మీద ఉన్న మాంసం లేపేస్తున్నాను. చేతిలో మేకు పెట్టి ఆ గన్ను అంటే సుత్తి తీసుకొని కొడుతుంటే నువ్వు అంటావు, ఛీ ఏందిరా ఇట్టటోళ్ళు మనుషులు అంటావు. వాళ్ళు కాదు, నువ్వే ఆ కఠినుడు. నువ్వే, నేనే. ఈ రోజుకైనా గుర్తుపెట్టుకో, గుడ్ ఫ్రైడే రోజు చేస్తున్నావా? సంవత్సరానికి ఒకసారి చేస్తున్నావా? అసలు నా జీవితంలో గుడ్ ఫ్రైడే లేదంటున్నావు చెప్పు. జీవితంలో లేకపోతే నువ్వు ధన్యురాలివే. ఎందుకంటే నీ తండ్రి నేర్పించట్లేదు కదా. యేసు ప్రభువును బాధ పెట్టిన ప్రతిసారి తండ్రికి ఏం బాధ ఉంటుందా లేదమ్మా? ఎవరెవరు నేర్పిస్తున్నాం మనం కలిసి? యేసు ప్రభు వారిని ఏడిపిస్తున్నాము, తండ్రిని ఏడిపిస్తున్నాం. ఇద్దరిని మనం ఏడిపిస్తున్నాం. ఇంత లాభను మనం ఏడిపిస్తుంటే రేపు మనం వాళ్ళ నరకంలో కాల్చడం తప్పు కాదా? ఆమేన్. ఒప్పుకున్నారుగా? రేపు నరకంలో అగ్ని ఆరదంట. ఇప్పుడు మనం అంటాము చిన్నదానికే కదా, చిన్నది కాదు, ఎంత బాధపడుతున్నాడు. రోజు నువ్వు మాట వినకుండా నువ్వు పాపం చేస్తుంటే, ఫోనులలో లేనిపోని వ్యవహారాలు వేస్తుంటే, నువ్వు బయటికని చెప్పి లేనిపోని దరిద్రపు తిరిగి వస్తుంటే ఓర్చుకొని వల్లగాక చంపేసి ముక్కలు చేసి కుక్కర్లో పెట్టి మిక్సీ చేసి పక్కన వేశాడు. మిక్సీ చేసినాక ఆయన తీరిందా కోపము? ఇంకా ఆఫ్టర్ ఈయన కోపమే తీరలేదంటే దేవుడి కోపం తీరుద్దక్క. ఎప్పుడు దాకా తీరదంట? ఎప్పుడు దాకా తీరదంట? ఈయనైతే మిక్సీలేసి శరీరాన్ని చంపేశాడు. ఆయన ఏం చేస్తాడు? చంపిన తర్వాత చనిపోయిన లేపి మరీ తగలబెడతాడు తెలుసా. ఒక దినమున ఆ దినాన్ని అందరినీ ఏం చేస్తాడంట? సమాధులలో ఉన్న వారందరూ లేపబడతారు. మేలు చేసిన వాడు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వాడు తీర్పు పునరుత్థానమునకును. అప్పుడు లేపి, ఈ తప్పులు చేశావు, నన్నిన్ని బాధలు పెట్టావు కాబట్టి నీ కోసం రెడీగా ఉంది పొమ్మంటాడు. ఏంటిది? వాడిల్లు, పాతాళం, అగ్నిగుండం, నరకం, ఇంకెన్ని పేర్లు అని పెట్టుకోండి, దానికి ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే నచ్చిన ఇంటికి చాలా పేర్లు పెట్టుకుంటారు కదమ్మా.
ఇంద్రభవనం అని వైట్ హౌస్ అని అబ్బో చంచు పేర్లు పెట్టుకున్నారు. ఇప్పుడు మనం పోయి ఆ ఇంటికి కూడా పేర్లు పెట్టుకుని ఎన్ని కావాలంటే అని పెట్టుకుని, ఎందుకంటే నువ్వు ఉండే ఇల్లు కదా అది. నేను ఉండను అనుకుంటే దేవుడికి నువ్వు మాట ఇచ్చుంటావు ఒకరోజు. ఆ రోజు పరిస్థితులు బాగలేక ఇచ్చానన్నావు, కానీ మళ్ళా నీ రోగం మళ్ళా నీకు పెడితే తట్టుకోగలవా అక్క? నీ బాధ నీకు పెడితే తట్టుకోగలవా? ఇప్పుడు ఏమంటున్నారు అక్క, మీరు చాలా మంది చూడండి ఏమంటున్నారంటే, అయ్యా 10 మందిలో బాగానండి బైబిల్ తీసుకొని రావాలంటే జనాలు నవ్వుతున్నారంటే, ఆ రోజు నువ్వు రోగంతో నీ ఒంటి మీద బట్టలన్నీ ఊడిపోతున్నప్పుడు చూసి నవలా, అది ఆయన తీసేసుకున్నాడుగా. ఈ రోజు ఎందుకు నవ్వుతున్నారు నాకు అర్థం కాదు. ప్రశాంతంగా ఉన్నావు కదా, మరి ఎందుకు నవ్వుతున్నారు? ఏలని చేస్తున్నారంటే, ఆ రోజు నిన్ను చూసి నీ ఇంట్లో వాళ్ళందరిని బట్టి నవలా, ఏందిరా మీకు ఈ దరిద్రమని ఏడవలా, హేళన చెయ్యలా, కానీ అది ఎవరు తీసేశాడు? ఆయన మీద పెట్టుకున్నప్పుడు ఇప్పుడు నీకెందుకమ్మా బాధ? నాకు అర్థం కాలే. ఈ బైబిల్ చాలా లోతులోకి వెళ్ళిపోవాలి, మీకు అర్థం కాదు. చాలా మంది అంటారు, ఎందుకయ్యా ఇంతగా ఉద్యోగం వదిలేసి ఎన్ని వదిలేసి సుఖ సంతోషం వదిలేసి దేవుని పరిచయం రోజు చేస్తున్నావు అంటే, లోతులోనికి వెళ్ళి చదివాను బైబిల్. నా అవమానము ఆయన, చూడండి అక్కడ ఏం రాయబడింది, ఎన్ని చదువుకుంటారండి? 53 యెషయా గ్రంథము. మన దోషములను బట్టి నలుగగొట్టబడిను. ఆ ఆ అతడు పొందిన దెబ్బల చేత, అతడు పొందిన దేని చేత, ఆ ఎన్నిసార్లు కొట్టి ఎన్ని కొరడ దెబ్బలు అంటాము కొట్టింది ఆయన? ఎన్ని కొరడ దెబ్బలు చెప్పండి, మీకు తెలుసుగా. ఎన్నమ్మా? ఒకటి తక్కువ 40, 39. ఎన్నిసార్లు కొట్టారు వాళ్ళు? ఒక్కసారే కొట్టారు. ఒక్కసారే. పౌలును ముమ్మారు కొట్టారన్న, ఒక్కసారే కొట్టారు ఆయన. మరి ఇప్పుడు ఎన్నిసార్లు కొట్టేస్తున్నావు నువ్వు? ఆమేన్. ఒక్కసారి కొడితే నీ కళ్ళల్లో నీళ్లు గారిపోయి అమ్మయ్యో అని ఏడుస్తూ ఉంటావే, ఇప్పుడు నువ్వు తప్పు చేసిన ప్రతిసారి కొట్టేస్తున్నా. ఇంక ఊరి ఆడవాళ్ళు నీకు బదులు. యేసుప్రభు మీద ఎందుకమ్మా అంత కోపం మీకు? మనం అంటాము, ఎందుకు వీళ్ళకి ప్రార్థన అంటే ఎంత కోపం? వాళ్ళ కోపం లేదు, నీ కోపం ఉండి ఆయన కొట్టిస్తున్నావు. రోజు కొట్టినా కూడా నీకు తృప్తి లేదు. అప్పుడప్పుడు చాలా మందిని కొడుతుంటే ఇంకా కొట్టు ఇంకా కొట్టు, ఎందుకు అంత కక్ష? యేసు ప్రభు మీద ఎందుకంత కక్ష? నీ కోరికలు తీర్చుకోవటానికే. ఏమన్నాడు? అందరూ తమకిష్టమైన త్రోవలో, నీ ఇష్టమైన త్రోవలో ఉన్నప్పుడు నీ రోగాలు నువ్వు భరించు. ఊరు మీద ఎందుకు పెట్టాలి? నాకు అర్థం కాలేదక్క. అప్పుడప్పుడు కొంతమంది సహాయం చేస్తారు. ఏం చేస్తారు తెలుసా? ఇదిగో బావిలో ఉన్నావు, పైకి లాగుతానని సహాయం చేస్తారు. బావిలో ఉన్నప్పుడు ఏమో కాళ్ళు పట్టుకుంటానన్నావు, బయటకు వచ్చిన తర్వాత నెత్తిందంతానంటే ఏమన్నా లెక్కలను? ఇంతకుముందు ఏమన్నారు మీ ఇళ్ళలో వాళ్ళు కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ బాధల్లో ఉన్నప్పుడు? బతికి ఇంట్లో బోండి పెట్టి దేవుళ్ళు ఉంటే చాలు, అంతే. అబ్బో, ఇప్పుడు కనీసం పని కూడా చేయకుండా ఏం ప్రార్థన అంటే? ఆ రోగం వస్తే మళ్ళీ నీ ఇంట్లో ఎట్టుండేవాడివి నువ్వు తెలుసా? ఆ రోజు ఎలా ఉన్నావు తెలుసా? బయటికి పోయి తలెత్తుకోలేవు, ఇంట్లో కూర్చోలేవు. ఆ రోగం ఊరు భరించాడు తెలుసా? ఆయన మీద పడితే ఈరోజు నువ్వు ప్రశాంతంగా ఉన్నావు. నీకు అర్థం కాదు. నెల రోజులు, 20 రోజులు, 30 రోజులు హాస్పిటల్లో పడుకొని ఉన్నావు, గుర్తుందా? ఈ రోజు హాస్పిటల్ నుంచి బయటికి తీసుకొచ్చింది ఎవరు? ఆయన వల్ల. నువ్వు నీ రోగం ఆయన మీద వేసాడు. ఇప్పుడు బయట వచ్చి నువ్వేమంటున్నావు తెలుసా? పని చేసుకోవద్దని దేవుడు ఏమన్నా చెప్పాడా? ఎగతాళి చేసి ఏళన చేసి చెప్పాడా? ఇప్పుడు ఏమన్నాడు దేవుడు? తీసేసింది చేయటం పెద్ద గొప్ప కాదు కక్క. పెద్దోళ్ళు అప్పుడప్పుడు అంటారు, ఏమంటారంటే అర్థం కావటం చెప్తాను, ఏమనుకోవద్దు. జుట్టు నమ్మంట ఏ కుప్పైనా వస్తుంది, ఆయన అన్నీ ఉన్నవాడు మళ్ళా పెట్టగల రోగాన్ని తీయగలడు. ఆయన ఏదేం చేయగలడు? జాగ్రత్త ఆయనతోటి చాలా జాగ్రత్త. అయ్యా నేను ఇలా నొప్పి భరించలేకపోతున్నా, వాళ్ళకి ఇచ్చేయమన్నాడు అనుకోండి, దేవుడు యేసు ప్రభు మీద ఉన్న మన రోగం తీసి ఊరికి ఇచ్చేస్తాడు. నీకు ఇచ్చేస్తాడు. ఇప్పుడు హాస్పిటల్ ఏం సక్రంగా పెత్తమన్నావు అసలు? మళ్ళీ ఏం చేస్తున్నావు అసలు? కంట్రోల్గా ఉన్నావా? అయ్యా నువ్వు చెప్పినప్పుడు నుంచి కనీసము అసలు నీళ్ళు కూడా తాగలేదయ్యా. మరి ఎందుకు మళ్ళీ 180, 200 మందికి పోయింది ఆ వారం? ఎందుకు పోయిందక్క? తీసి మళ్ళా నీ మీద కొద్దిగా పెట్టాడంతే. మళ్ళీ ఇప్పుడు హాస్పిటల్కి పోతే ₹1,00,000 సరిపోవట్లేదంట, 2 లక్షలు కావాలంటున్నాడు. 2 లక్షల డౌటే. ఎన్నిసార్లు అని చెప్పిస్తామమ్మా చెప్పండి? ఎన్నిసార్లు అని చెప్పిస్తారు ఈ ఆపరేషన్? ఎన్నిసార్లు చెప్పాలక్క? ఏమీ లేకుండా, కత్తితో కొయ్యకుండా, మనం అన్నట్టుగా చూడండి, రంధ్రం పెట్టకుండా, మైక్రోస్కోప్ ద్వారా కాకుండా త్వరగా తాకి బాగు చేశాడు ఆయన, అంతే. మరి ఇప్పుడు బాగుపడిన తర్వాత అసలు గుర్తున్నాడు దేవుడు?
ఇప్పుడు చెప్పండి, ఎవరు ఆయన్ను సిలువ వేశారు? నువ్వు చర్చిలోకి వచ్చి బైబిల్ తీసుకొని మత్తయి సువార్త 27 అధ్యాయం 46 వచనం ఏలి ఏలి సబక్తానని చదివితే కుదరదు. బయటికెళ్ళిన తర్వాత నువ్వు చేసే పని కరెక్ట్‌గా చేయకపోతే నువ్వే సిలువేత్తవు అంతే. సిలువేత్తావా? సిలువ వేయకుండా జీవిస్తావా? నీ ఇష్టం. ఎక్కువ సమయం చెప్పలేం, అయిపోయింది సమయం గూడక. గుడ్ ఫ్రైడే రోజున, శుభ శుక్రవారం రోజున మీ అందరికి యేసు ప్రభు చచ్చిపోయాడని నేను ఆ రోజు చచ్చిపోయాడని చెప్పట్లా. ఇప్పటికి కూడా చంపేస్తున్నారని చెప్తున్నా. ఈ సబ్జెక్ట్ చాలా బాగా ఆలోచించండి మీరు. పస్కా బలిన వాళ్ళందరూ ఎందుకు పస్కా బలిని చేశారు? ఎందుకు చేశారంట? ఏంది? విడుదల. మళ్ళా ఎందుకు నీకు పస్కా బలి? నిన్న చేసిన పాపం మళ్ళా చేసే విడుదల కావాలనేక. ఎన్నిసార్లు చేస్తావు? ఆదివారాలు గుర్తులేవా? సోమవారం గుర్తురాదా? 1వ తారీఖు గుర్తు లేదా? ఉండదా లేదా? ఎందుకు గుర్తుంటాయి? ఎందుకు గుర్తుంటాయి? పక్కనోడికి ఇచ్చిన రూపాయిన్నర కూడా గుర్తుంది, దేవుడికి ఇచ్చిన మాట గుర్తులేదా? గుర్తులేదు కాబట్టే ఎంత చేసినా వేస్ట్ అయిపోతుంది జీవితం. ఈరోజు చాలా మంది ఏమంటారంటే రోజు దేవుని ప్రార్థన చేయాలంటే ఇబ్బంది అవుతుంది. అదే రోగం తెచ్చి పెట్టిననుకో ప్రార్థన చేయడానికి నువ్వు కూడా ఉండవు. ఆ పొలాలు దారినే పోతాయి, ఈ చేలు దారినే పోతాయి, ఆ బర్రెల దారినే పోతాయి. ఇంట్లో పిల్లోడు లేకుండా అన్నం వండుకుంటా చేయగాల్చుకుంటాడు, ఆ బట్ట ఉతకడం చేతగాక ఎన్ని నాన్నే పోతాడు. నువ్వు మాత్రం దెయ్యం పట్టిన దానిలాగా, దెయ్యం పట్టిన వాళ్ళలాగా ఎట్నే కూర్చొని ఉండాలి. ఏంది పరిస్థితి? ఏం పరిస్థితి అమ్మా? ఈరోజు మా అమ్మాయికి అప్పుడప్పుడు చదువుతుంటాను, మా అమ్మాయికి చాలాసార్లు చెప్తాను, నీ స్థితి బాగలేనప్పుడు నేను పడిన బాధ నాకు తెలుసు. ఈ రోజు నీకు బాగుపడ్డావంటే నీ దయ నా దయ కాదు, నీ రోగం యేసు ప్రభు మీద ఉందని. ఈరోజు ప్రశాంతంగా ఇంట్లో జీవిస్తున్నాం, సంతోషంగా ఎక్కడికైనా పోగలుగుతున్నాం, నెమ్మదిగా ఉన్నాం. ఇప్పుడు మనం వెళ్ళేసి మళ్ళీ అవి చేసుకొని వస్తే ఏం ఉపయోగం ఉంది? మధ్యాహ్నం అయిపోయినప్పుడు ఉదయం 9:30 10 అయిపోయింది, పొద్దున్నే లేచిన వెంటనే గొడవలు తీసుకొని గంప తీసుకొని పోయి అద్దగొట్టడానికి పోతే మధ్యలో కడుపులో వచ్చి పడిపోయింది. ఆ కంకులు ఆడనే పోని, ఆ కొడవలు ఆడనే పోయింది. మేమందరం ఉరికొత్తి ఆటో మాట్లాడుకొని ఉరుకో. ఈరోజు ఎక్కడికైనా పోతున్నామా? ఏ ఊరన్నా పోతున్నామా? రోజు ఇంట్లో ప్రశాంతంగా ఉంటున్నాం. ఏందమ్మా నీ జబ్బు ఏమైందంటే, నా ప్రభువు తీసుకున్నాను నీ జబ్బు. నువ్వు లెక్క చేయకపోతే మళ్ళీ పెట్టడం పెద్ద లెక్క. అంతే కదా? అంతేనా కాదు చెప్పు? మేనేజర్ చేతిలో ఉందంతా, తీసుకొస్తేనే కానీ లాగు తీయనంటాడు. లాకేసినోడు తీయటం పెద్ద లెక్క, మళ్ళీ తీసినోడు వేయటం పెద్ద లెక్క. దేవుడు మన రోగములను ఎవరి మీద పెట్టాడు? యేసు ప్రభు మీద పెట్టాడు. ఇప్పుడు మరలా సిలువేస్తావా? ఇక ఎన్నటికీ సిలువేయకుండా ఉంటావా చెప్పు? పరిస్థితులు అట్లా వచ్చినాయి అంటే ఆయన కూడా నీ పరిస్థితులు మళ్ళీ వెనకటి పరిస్థితులు తీసుకొస్తాడు. జాగ్రత్త. వెనకటి పరిస్థితులు ఒకసారి గుర్తు చేసుకోండి. నేను అందరము ఆ రోజు ఒక్క 2-3 సంవత్సరాలు, ఒక సంవత్సరం 2 సంవత్సరాలు నీ ఇంట్లో కనీసం కంటి నిండా నిద్రపోయిన వాళ్ళు లేరు నాకు తెలిసి. నీ ఇంట్లో ఆ రోజు గుర్తుపెట్టుకోండి. ఉంటుంది మధ్యాహ్నం 11 అయితే ఏంది నిద్రపోవట్లేదంటే ఎప్పుడు మంచం మీద ఏమి కేకేస్తుందని భయం, ఎప్పుడు ఏమంటదని భయం, ఈ మంచం మీద ఉంటే ఆ మంచం మీద కురుగుతుంది, ఏది చేస్తుందని భయం. ఎందుకు భయం అంటే అది చెప్పొచ్చేది కాదు. ఈరోజు భయం లేకుండా ప్రశాంతంగా పండుకుంటున్నామంటే నీ రోగము ఆయన తీసేసాడంతే. నీకెందుకు టెన్షను? ఇప్పుడు మనుషుల కోసం చూసి బాధపడతావమ్మా? వాళ్ళని చూసి ఆయన ఏమన్నాడు? మన నిమిత్తం ఏంటంట అవమాన పాలయ్యాడు. ఇప్పుడు నేను అవమానం చేస్తుంటే నువ్వు పడు. ఎందుకు? నీ అవమానాలు ఊరు పడుతున్నారు, ఏలన చేయబడిన వాడాడు. ఇప్పుడు నన్ను ఏలన చేస్తున్నారంటే తప్పు లేదు, ఏలన చేస్తే చేపించుకో. ఎందుకంటే నీ ఏలన ఊరి మీద వేస్తున్నారు. వీళ్ళు అనుకుంటున్నారు ఇదిగో ప్రకాశ్ నన్ను ప్రసాద్ని ఏలం చేస్తాను. ప్రసాద్ని అది ఏలం చేసేది. ప్రకాశ్ యేసు ప్రభుని ఏలం చేస్తాను. ఏందయ్యా ఇవో ప్రార్థనే. ఆయన కోపం వచ్చి నీకు మంచి పని చేసి తప్పు చేశాను, మళ్ళా నిన్ను ఇరగదీస్తే కానీ నీకు సిగ్గురాదు అంటున్నాడు. మీరు అనుకుంటున్నారేమో నేను కూడా అప్పుడప్పుడు ప్రార్థన చేస్తున్న సేవకులను చూసి అప్పుడప్పుడు నాకు ఎప్పుడైనా వ్యసనం అనేది మనసులో వచ్చి ఇది తప్పు, సేవకులను కాదు నేను అనేది, విశ్వాసులైన మిమ్మల్ని కాదు నేను అనేది, మీకు అడ్డంగా నిలబడ్డ యేసు ప్రభు అని అంటున్నానని గుర్తుపెట్టుకోండి.
చేతనైతే చెయ్యి, చేయకపోతే మెదలకుండా ఉండు. కానీ హేళన చేస్తున్నావంటే చేసేది ఎవరిని? ఆయన్ని హేళన చేస్తే ఆయన మళ్ళీ పోయిన బాధ మళ్ళా నీ ఇంట్లో పెడతాడక్క. మళ్ళా బాధలు వచ్చినప్పుడు మళ్ళా ఏడ్చేసి ఎవరి దగ్గరికి రావాలి? ఆ చెప్పండి, ఎవరి దగ్గరికి రావాలి? మళ్ళా పోయి ప్రసాద్ నా కోసం ప్రార్థన చేయమని ప్రసాద్ని ఏడుకోవాలి. తప్పదు, సిగ్గు లేనోని కదా. అంతేనా కాదా? నిజంగా భవిష్యత్తు దేవుడు అలాగనే చెప్తాను. ఎందుకు తెలుసా? ఇస్కరియోతు యూదా సిగ్గులేడివాడు కాబట్టి ఎవరి దగ్గర పోయి పశ్చాత్తాపడుతున్నాడు? అయ్యా, నేను నిరపరాధి రక్తాన్ని అప్పగించాను, నా నాణాలు ఇదిగో మీ నాణాలు మీరు తీసుకొని ఆయన విడిచిపెట్టమంటే నీ అపరాధం నీ మీద ఉండను కాక మాకు తెలియదు వదిలేశారు. మళ్ళా పోలా? నువ్వు అనుకుంటున్నావే, మీరు అనుకుంటారు చాలా మంది. అందుకే చాలాసార్లు నేను చెప్తుంటాను, ఎవరు కూడా బలవంతంగా దేవునిలో ఉండొద్దు. ఇష్టపూర్వకంగానే చేయండి దేవుని పని. అది ఇష్టపూర్వకంగా చేస్తే నీ బాధలు ఎవరు భరిస్తున్నాడని మీరు అర్థం చేసుకోండి. అప్పుడప్పుడు చాలా మంది అంటుంటారు కొంతమంది, మేము ఇంత అంటున్నా కూడా నీకు ఎట్ట నవ్వుతుందంటే, మమ్మల్ని కాదుగా నువ్వు అనేది, నన్ను అంటున్నావా? ఎవరిని అంటున్నావు? యేసుప్రభుని అంటున్నావు. నాకెందుకు ఇబ్బంది? ఆయన అంటాడు నువ్వు నవ్వుకో, నేను పడుతున్నా కదా అంటాడు. ఇప్పుడు ఆయన అని అన్నప్పుడు ఆయనకి ఎంత కోపం రావాలక్క? ఆయన కోపం వచ్చి అప్పుడప్పుడు చిన్నది ఏం చేస్తాడు, గిచ్చుతాడట. మీ పిల్లల్ని గిచ్చుతుంటారుగా? ఇంట్లో ఉంటారు, భర్త పక్కన ఉంటాడు, ఇటు పక్క వాళ్ళందరూ ఉంటారు, ఇంట్లో అమ్మోళ్ళు తాతోళ్ళు మామయ్యలు అందరూ ఉంటారు. వాడు అతి చేస్తుంటే కాళ్ళ మీద గట్టి గిచ్చుతుంటారు తల్లిడ. నీ అంటే ఎందుకురా ఏడుతున్నావు అంటే, నేనేమన్నాను రా? ఏమన్నా కిందకి ఇచ్చింది ఊరు కాపాడింది. దేవుడు కూడా అట్లా రచ్చేస్తుంటాడు మీకు తెలియకుండా అప్పుడప్పుడు. ఈ రచ్చేసినప్పుడు ఏమైందంటే, మళ్ళా ఎందుకు వచ్చింది జబ్బు అంటే, మళ్ళా రాలా, నువ్వు అతి చేసావు కాబట్టి పెట్టాను అంతే. అతి చేయకపోతే తీసుకుంటాడు కదక్క. అతి చేస్తే పెట్టాలిగా. అప్పుడప్పుడు అతి చేసిన వాళ్ళకి ఏం చేస్తారు? వైష్ణవి, అతి చేస్తే ఏం చేస్తారు? ఏం చేస్తా నేను ఆటోలు అతి చేస్తే చెప్పు, తెలుసుగా? మొట్టెక్కాయలు వేస్తా కదా. అట్టనే దేవుడి దగ్గర అతి చేస్తే మొట్టెక్కాయలు వేస్తా, అంతేగా చేతు? అవునా కాదా? అవునా? ఖచ్చితంగా దేవుడి దగ్గర అతి చేయకూడదు మనం, ఎందుకంటే మనము ఆయన బిడ్డలము. కాబట్టి ఇప్పుడు చెప్పండి, గుడ్ ఫ్రైడే నువ్వు ఒక సంవత్సరానికి ఒకసారి జరుపుకుంటావా, రోజు జరుపుకుంటావా, వారానికి ఒకసారి జరుపుకుంటావా? నీ చాయిస్. నేనేం కాదండి, చేసుకో, నీ ఇష్టం. చేసుకున్న ప్రతి దానికి రేపు లెక్క చెప్పాలి. ఓకే, అందరూ తల వంచండి, ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన